తీర్చిదిద్దబడి మీ నామ మహిమార్థముగా ఈ భూలోకంలో మేము జీవించగలము నాయన. అవును నా తండ్రి, మీకు వందనాలు. ఆ గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో చేయుట కొరకై మమ్మల్ని ప్రత్యేకపరచుకొని ఏర్పాటు చేసుకున్నందులకై మీకు కోట్ల కొలది వందనాలు తెలియజేస్తున్నాం నాయన. అవును నా తండ్రి, మేమున్న స్థితిగతులను కాదు, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులను కాకుండా మీరు మా కొరకు చేసిన కార్యాన్ని మేము విశ్వసిస్తూ నాయన మిమ్మల్ని హత్తుకొనుటకు ఇచ్చిన అత్యధికమైన కృపకై మీకు వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా అయా ఆ కార్యాన్ని మీరు కొనసాగించుచుండగా మేము ఆ కార్యమునకు లోబడి ఏకీభవించి అయ్యా మీలో ఐక్యమవుతూ ముందుకు నడుచుటకు అయ్యా మాకు శక్తినిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ, సమస్తమును మీ పాదముల చెంత అప్పగించి క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం నిన్న ఎక్కడ ఆగినామండి? వాక్యం నిన్న మనం ఏం వాక్యం ధ్యానించుకొని ఉన్నాం? వాట్ వాజ్ ద వర్డ్? ఏంటిది? నిన్న ఏం వాక్యం ధ్యానించుకొని ఉన్నాం? కృపలో ప్రవేశించి నిలిచి నిలబడాలి అనేది. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తూ వచ్చినాం. అవునా? 2వ వచనాన్ని చూస్తూ వచ్చి ఉన్నాం. మనం ఎక్కువగా ఫలించుట కొరకై దేవుడు ఏం చేస్తాడని కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. దేవుడు కత్తిరించి సరి చేస్తున్నాడు. ఎలా అయితే మల్లె చెట్టు బాగా పూలు పూయాలి అంటే, అది ఎక్కువ పూలు పూయాలి అని అంటే ఆకు దూస్తున్నాము, అలాగే దేవుడు కూడా మనల్ని కత్తిరించి సరి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చాలా మనము పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని సంఘటనలు, కొంతమంది సేవకుల యొక్క జీవితాల్లో జరిగినటువంటివి మనం ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. హల్లెలూయా. కానీ ముఖ్యంగా మనం ఎక్కడ ముగించాం? మనం కృపలో ప్రవేశించి నిలిచి నిలబడాలి. అది ఎక్కడ వచనం? రోమీలు 5:2 వచనం. మళ్ళొక్కసారి చదువుదామా? రోమీలకు రాసిన లేఖ, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verses 2. ఎవరైనా చదవండి త్వరగా. వీళ్ళు ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, కన్నడ తప్ప. ఇంగ్లీష్, తెలుగు, హిందీ. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. మన అతిశయం ఏమై ఉండాలా? మన అతిశయం ఏమై ఉండాలా? వాట్ షుడ్ బి అవర్ బోస్టింగ్? ఏముండాలా? దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయించాల. పౌలు అంటున్నాడు 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేను నా బలహీనతల యందే నేను ఆనందించుచున్నా. 9, 10, 11 వచనంలో ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. 2 కొరింథీయులు 12, 9, 12, 12, 9, 12, 9, 10 వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పాను. చూడండి, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క శక్తి నాపై నిలిచియుండు నిమిత్తము నా బలహీనతల యందే నేను అతిశయిస్తున్నా. మనం ఎంత బలహీనులమైతే దేవుని ఎదుట అంతగా దేవుడు తన బలాన్ని మనపై ఉంచుతాడు. నేను చెయ్యగలను అన్నాం అనుకోండి. ఇప్పుడు నా కొడుకుని చూస్తున్నారు కదా, వాడు అటు ఇటు పరిగెత్తున్నాడు.
నీకు రాళ్ళు గుచ్చుకుంటే చెప్పులు లేకపోతే అంటే ఏం కాదు అంటాడు. ఒకటి 2 సార్లు గట్టిగా పట్టుకుంటా నేను, 3వ సారి ఏం చేస్తా, ఏం కాదని అడగా పో అని వదిలిపెట్టేస్తాను నేను. అవునా కదా? వదిలిపెడితే వాడు రాళ్ళు గుచ్చుకొని మళ్ళీ పరిగెత్తుకుంటే నాన్న రాయి గుచ్చుకుందని అంటాడు. సేమ్ మనం కూడా అంతే. అంటే దేవుడు ప్రారంభంలో దేవ అంతా నువ్వే ప్రభువా, అంతా నువ్వే అంటాం. కొంత రుచి చూసిన తర్వాత ఏం చేస్తాం, నువ్వు వదిలిపెట్టు దేవా, నేను నడుస్తా కదా. పిల్లలు అట్లా చేస్తుంటారు, తల్లిదండ్రులు కూడా నడవని అంటాడు. కానీ ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో మనము రోజుకి దేవునిపై ఇంకా ఎక్కువ ఆధారపడుతూ ఉండాలి. మనం ఏ విషయంలో, ప్రభువా నేను బలహీనుడను, నేను బలహీనురాల్ని, నాకు నువ్వు కావాలా ప్రభువా, నాకు నువ్వు కావాలా. మనం నేర్చుకున్నదంతా, అనుభవం అంతా కూడా పక్కకు పడేయాల్సిందే. ఏ రోజుకి ఆ రోజు క్రొత్త ధనాన్ని నేర్పిస్తూ ఉంటాడు దేవుడు, మనకి క్రొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. మనం ఇది ఇంతే ఇక అయిపోయింది నేర్చుకున్నా అంటానికి లేదు దేవుని దగ్గర, అస్సలే లేదు. నేను ఈ విషయంలో, నేను అందరినీ ప్రేమించే విషయంలో నేను పరిపూర్ణుని, ఎవరినైనా ప్రేమించగలుగుతా అని అనుకోవడానికి లేదు మనం. హల్లెలూయా అని అనుకున్నాం అనుకో, ముళ్ళు పెడతాడు. పౌలుకు పెట్టిండు ముళ్ళు. ప్రభు అన్నాడు, ప్రభువా నాకు ఈ ముళ్ళుంది నాయన అని ఏడుస్తుంటే, నా కృప నీకు చాలన్నాడు. అందుకే పౌలుకి అర్థమైంది, అంటే నా బలహీనతలోనే దేవుని శక్తి నాపై ఉంటుంది, బలం నాపై ఉంటుంది. అంటే అందులో నేను అతిశయించాలా, నేను ఎంత బలహీనుడనో అంత దేవుని యొక్క శక్తి నాలో పనిచేస్తుంది. నేను దేవుని ఎదుట ఒక సేవకురాలిగా మనం దేవుని ఎదుట ప్రభువా నా వల్ల కాదు, నేను చేయలేను. నేను చెప్తాను, నా మాతృభాష తెలుగు, రైట్. నేను పాత బస్తీలో చదివిన ఇక్కడ హైదరాబాద్లో, నా తెలుగు భాష మొత్తం మారిపోయింది. ముస్లిమ్స్ హైదరాబాద్ పాత బస్తీలో ఎట్లయితే మాట్లాడతారో అట్లా మారిపోయింది. మా తాత ఒకసారి కొట్టిండు నన్ను, ఆ రోజు నుంచి నాకు భయం. తర్వాత మంచిగానే వచ్చింది భాష. కానీ నేను అనువాదం చేయడానికి మొదటిసారి డేవిడ్ బ్రదర్ వాళ్ళు నన్ను పిలిచి నిలబడదా అని అంటే, నా వల్ల కాదు, నేను చేయనన్నా, నేను చెయ్యను, నా వల్ల కాదు అన్నా. నేను లేదు నువ్వు చేయగలవు అనంటే బ్రదర్ టెస్ట్ మని నన్ను సవాల్ చేసింది. కళ్ళు మూసుకొని నిలబడి వాళ్ళు చెప్తుంటే తెలుగులో చెప్పేవాడిని నేను. కళ్ళు మూసుకొని ఇట్లా చెప్పేవాడిని, వాళ్ళు కళ్ళు తెరిచి చెప్తారు, నీ కళ్ళు మూసుకొని ఉంటా. మొత్తం వాక్యం అయిపోయేసరికి నేను ఇటు తిరిగి ఉంటా నేను. వాళ్ళు మధ్యలో నన్ను ఇట్లా ముట్టుకొని ఇటు చూడు అంటుండేవాళ్ళు. అందరిని చూస్తే భయం. అంటే చూడండి, నాకు తెలుగు వచ్చు, కానీ నేను మాట్లాడేటటువంటి తెలుగు ఒక స్నేహితుల మధ్యలో మాట్లాడిన రీతిగా ఉంటుంది. అది ప్రజల ముందు ఆ భాష మాట్లాడలేను నేను. హల్లెలూయా. ఒకసారి మచిలీపట్నం మీటింగ్స్ పోయినా నేను. మీటింగ్స్ వెళ్ళినప్పుడు గేదెలు అనటానికి బదులు బర్రెలు అన్నా నేను. బర్రెలు అంటే ఏమన్నా తప్ప? అందరు నవ్వీరు, కూర్చున్న వాళ్ళందరూ మీలాగానే. అని నేను అనుకుంటున్నా, ఎందుకు నవ్వుతున్నారు, బర్రెలు కరెక్ట్గానే అన్నా కదా. బర్రెలు అని ఇంకా 4 సార్లు చెప్తున్నా నేను. కిందికి బయటకు వచ్చిన తర్వాత ఒక సిస్టర్ వచ్చి, బ్రదర్ చాలా బాగా చెప్పారు, కానీ గేదెలు అంటే గ్రాంధిక భాష బాగుంటుంది అని అన్నారు. అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి నేను తెలుగు ట్రాన్స్లేషన్ వాక్యం వినటం మొదలుపెట్టిన. తెలుగు బైబిల్తో ఇంకా ఎక్కువ సమయం గడపటం మొదలుపెట్టిన నేను. హల్లెలూయా. నాకు తెలుగు భాష వచ్చు, మాట్లాడగలుగుతా నేను. కానీ మనకున్నటువంటి ప్రాంత భేదంతో ఆ భాష కొన్నిసార్లు ఒకవైపు ఇక్కడ తెలంగాణలో బర్రెలు అంటే ఎవరు పట్టించుకోరు. అదే ఆంధ్రాలో పోయి అంటే నవ్వుతారు, అరే ఏం భాష మాట్లాడుతున్నాడు అని. అవునా కదా? అక్కడ కర్ణాటకలో ఏమంటారు తెలియదు, ఏమంటారు? గేదెలు బఫెలోస్ని ఏమంటారు? నెబ్బే, ఎబ్బే, ఎంఏ. ఎంఏ ఇంగ్లీష్. ఓకే, వెరీ గుడ్. చాలా బాగుంది ఇది. హల్లెలూయా. ఎవరైనా చదివినరా ఎంఏ ఇంగ్లీష్? ఇక్కడ ఇంగ్లీష్, ఎకనామిక్స్, సైన్స్, మ్యాథ్స్. సంధ్య నువ్వు ఎంఏ కదా నీది? కాదు. హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి, నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ దేవుడు నాకు అది వచ్చు, అయినా కూడా నేను దేవునిపై ఆధారపడటం మొదలు పెట్టిన నేను. అయ్యా నా వల్ల కాదు ప్రభువా, నాకు సరైన భాష రావాలా, సరైన మాట రావాలి అని. దేవుడు అట్లనే ఆయన మాటలు ఇచ్చి నేర్పించడం ప్రారంభించినాడు. నిన్నటి రోజు ఎవరో కన్నడలో మాట్లాడినారు ఇక్కడ, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి, నాకు కన్నడ రాదు, కన్నడ. అది దేవుడిచ్చినటువంటి మాటలు అవి. నాకు వచ్చు, నాకు అన్ని నేను చేయగలుగుతా అంటే ఏం చేయలేము మనం.
చేయలేం. అంటే ఏం చేస్తున్నాం? దేవునిపై ఆధారపడుతున్నాం. అంటే సమస్తము దేవునిపై మనం దేవునితో నడుస్తున్న కొద్దీ రోజు రోజుకి దేవునిపై ఆధారపడాలి. ప్రభువా, నేను బలహీనుడిని, బలహీనరాల్ని. మనం చదువుకున్నటువంటి చదువు దేవుని సేవకి, దేవుని పరలోక రాజ్యానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే, దాన్ని మించి ఉపయోగపడదు. హల్లెలూయా. అది నేర్చుకున్నా నేను ఒక సేవకురాలుగా అది నేర్చుకొని ప్రతి విషయము దేవునిపై ఆధారపడాలి. ఈ లోకానికి విరుద్ధంగా దేవుని యొక్క సిద్ధాంతం ఉంటుంది. ఈ లోక సిద్ధాంతానికి వ్యతిరేకంగా కంప్లీట్గా దేవుని యొక్క రాజ్యపు సిద్ధాంతం వేరుగా ఉంటుంది. కాబట్టి మనం కృపలో ప్రవేశించి నిలబడి మహిమ నిరీక్షణ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం ఈ ప్రక్రియలో దేవుడు ఏం చేస్తాడంటే కొంత మన సొంత వాళ్ళని పట్టుకొస్తాడు. కొన్నిసార్లు మనం వినకపోతే మన దగ్గర వాళ్ళనే తీసుకొస్తాడు. వాళ్ళందరూ మన మీద ఎదురు తిరిగేటట్టు చేస్తాడు. ఉదయం బ్రదర్ చెప్పి ఉన్నాడు, ఎట్లా స్వస్థ బుద్ధి కలిగి మనం దేవుని సేవ చేయాలా, ఏ విధంగా మనం గాయపరచబడతాం, ఏ విధంగా మన మనస్సులో హృదయములో అంతరంగ గాయాలుండి సరిగా నవ్వము, సరిగా ఆనందపడము, సరిగా ఏడవము, ఏం లేదు. న్యూన్యతాభావం. ఏదో బతుకుదామా అంటే బతుకుతున్నాలే, సంతోషం ఉండదు. పోనీ దుఃఖం అని ఉంటుంది అంటే అది కూడా ఉండదు. రెండింటి మధ్యలో క్వశ్చన్ మార్క్. ఏదన్నా అవునా? కొంతమంది ఆ న్యూన్యత భావంలో అస్సలు చలనమే ఉండదు. ఏదన్నా మార్చుకుందామన్నా ఎంతమందిని చూడలే నేను కూడా ఒకప్పుడు ఇవన్నీ చేసి మీదేసుకొని ఇట్ట అయిపోయినా. లేదు. దేవుని ఆత్మ లోబడినప్పుడు మనం ప్రతి విషయంలో యాక్టివ్ ఉంటాం. మనం ఎక్కడ కూడా మనకి అలసత్వం అనేది ఉండదు. విల్ బి సో యాక్టివ్, విల్ బి స్ట్రెంగ్థెన్డ్ సో మచ్. మనం ఎంత బలం పొందుకుంటాం, శక్తి సామర్థ్యాన్ని పొందుకుంటాం అంటే మౌనంగా ఉండలేం. మనం దేవుని యొక్క ప్రేమ మనల్ని మౌనంగా ఉండనివ్వదు. విల్ బి ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందా, ఏం దొరుకుతుందా, దేవుని ప్రేమ ఎవరితో పంచుకోవాలని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటాం మనం. హల్లెలూయా. సేవకుని యొక్క లక్షణం అది. అదే పౌలు తిమోతికి చెప్తున్నాడు. చూడండి, 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయంలో చూడండి ఏం చెప్తున్నాడో చూద్దాం. 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. చూడండి, పౌలు తిమోతిని తన ప్రియ కుమారుడని పౌలు ఆత్మీయ కుమారుడిగా చూస్తున్నాడు. ఈయనతో హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీకు ఆజ్ఞాపించిన సంగతులను బోధించుచు నీ యవ్వనమును బట్టి ఎవ్వరు తృణీకరించనీయకూడదు. చాలామంది అరే ఈడు చిన్నపిల్లోడు, ఏముంది వీని వయస్సు అని అంటారు. అంటే వాళ్ళ ప్రవర్తన చిన్నపిల్లల ప్రవర్తనే ఉంటుంది. అట్లుండొద్దు. పౌలుని హెచ్చరిస్తున్నాడు. పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నేను తృణీకరించొద్దు. నువ్వు తృణీకరించొద్దు అంటే ఏంటిది అర్థం? ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలో, నీ నడవడికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకానుసారమైన యవ్వనమును బట్టి నువ్వు ప్రవర్తించకూడదు. ఆత్మీయ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ మాట, నీ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇర్మియాని పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడు దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎప్పుడు పిలిచిండు దేవుడు? ఏ వయసులో పిలిచిండు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిలిచిండు. 1:5 చెప్తున్నాడు, నువ్వు తల్లి గర్భంలో రూపొందక మునిపే నేను నియమించుకున్నా, అభిషేకించుకున్నా, ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నా అన్నాడు. దేవుడు ఆయన చిన్న బాలుడై ఉండగానే పిలిచిండు, నువ్వు రా అంటే, దేవా నేను చిన్నోని ఆయన అన్నాడు. 6-7 వచనాల్లో నువ్వు చిన్న బాలుండని చెప్పొద్దు, నీ నోట్లో నా మాటలు ఉంచినా. చూడండి, దేవుడు ఆయన హెచ్చరించిండు, నా మాటలు నీ నోట్లో పెట్టినా, నువ్వు చిన్న పిల్లోడు, నువ్వు మాట్లాడనివద్దు. ఆయన ఎక్కడ ప్రసంగింపజేసిండు దేవుడు?
ఎక్కడ ప్రసంగించిండు తెలుసా మీకు? యెరూషలేము మందిరము మెట్ల దగ్గర నిలబడి, బయట నిలబడి ప్రసంగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒకవేళ నేను చర్చి పాస్టర్, ఇది నా చర్చి అనుకోండి, ఒక చిన్న పిల్లోడిని చర్చి బయట నిలబెట్టి, ఏ వేషధారి ఆరోగ్యం, నువ్వేం మాట్లాడుతున్నావు, నీ జీవితం ఏముంది, ఆడ నిలబడి హెచ్చరిస్తుండు. నేనేమో ఇక్కడ మంచిగా నంగనాశలాగా ఏం తెలియదు అంత పరిశుద్ధులాగా మాట్లాడుతున్నా, కానీ దేవుడు అక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను. అదే చేసిండు ఇర్మియా ద్వారా. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని మందిరం నుంచి బలులు అర్పించి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం చదివి విని బయటకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో హెచ్చరిస్తున్నాడు. ఎవరిని? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళని, ఆ ప్రజల్ని హెచ్చరిస్తూ వచ్చి ఉన్నాడు. చూడండి, ఆయన చిన్న పిల్లోడు, ఆయన చిన్నోడు అని చెప్పి ఎవరైనా వ్యతిరేకించారా? ఎవరు ఏం చేయలేకపోయారు. ఎందుకు? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడిండు ఆయనతో. నువ్వేం చూస్తున్నావు దర్శనంలో అన్నాడు. ప్రభువా, నేను ఒక బాదం చెట్టు పైకి ఎదగటం చూస్తున్నా. ఇంకా ఏం చూస్తున్నావు? తొట్లు చూస్తున్నా. అవి ఎట్లున్నాయంటే, అవి ఎట్లున్నాయి? పగిలిపోయి ఉన్నాయి, నీళ్లు గారిపోయే విధంగా ఉన్నాయి. చూడు, నేను వాళ్ళ కోసము మంచి తొట్లు కట్టినా వాటిని విడిచి ఓటు పగిలిపోయినటువంటి నిర్మించుకున్నారు వాళ్ళు. ఆ రీతిగా ఉన్నారు నా ప్రజలు. నువ్వు వెళ్ళి హెచ్చరించమని దేవుడు చెప్పినాడు. ఇక్కడ తిమోతిని పౌలు అంటున్నాడు, జాగ్రత్త, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు త్రోసివేయద్దు. చాలామంది సేవకురాలుగా ఏం చేస్తారంటే, నేను చెప్తా మీకు, ఒక సహోదరి, ఒక పిల్లోడు, ఒక అబ్బాయి, యవనస్తులు, ఆ అమ్మాయి సేవ చేస్తుంది, చాలా మంచి సేవ చేస్తుంది, వాక్యం చెప్తుంది. అయితే వాళ్ళు ఎట్లా పరిచయమైనా నాకు తెలియదు. అమ్మాయికి ఆ అబ్బాయి పాటలు పాడతాడు. ఒకసారి అవకాశం దొరికింది ఆ మీటింగ్లో పాడటానికి. చూసి ఎక్కడ అవకాశం ఉన్నా అతన్ని పిలిచేది పాటలు పాడటానికి. అట్లా ఒక ఊరికి వెళ్ళి వాళ్ళ ఒక పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే, వాళ్ళు చెప్పడం ఎట్లా వచ్చిందంటే, వాళ్ళు ప్రయాణమై రాత్రి వెళ్ళిపోలేక ఒక దగ్గర లాడ్జ్లో ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చిందంట. అట్లా ఉంటూ వాళ్ళు శారీరకంగా కలిసిరు, అక్రమ సంబంధం వాళ్ళు కలిసిరు. ఇక కలిగిన తర్వాత ఇక అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో బ్రతుకుతున్నారు. వాళ్ళు ప్రేయర్ షకీనా ప్రోగ్రామ్కి వచ్చిరు. వాళ్ళు ఇద్దరు ఏమంటారంటే, దేవునికి తెలియదా, దేవుడే కదా మా ఇద్దరిని కలిపింది, మేమిద్దరం కలిసి ఉండొద్దని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు దేవుడు? చెప్పలేదంటే అర్థమైంది, దేవుడు మా ఇద్దరిని ఐక్యమై ఉండమంటున్నాడు కదా. యూజ్లెస్ ఫెలోస్. వాక్యంలో క్లియర్గా చెప్పిండు, పురుషుడా, స్త్రీ నీకు సొంత భార్య, నీ సొంత భర్త నీకు ఉండాలా, నువ్వు పరస్త్రీనే ముట్టొద్దు అన్నాడు. నువ్వు కళ్ళతో చూస్తేనే పాపం అన్నాడు. మళ్ళీ వచ్చి నీ దగ్గరికి రారా చెప్తాడా? భయమే లేదు. దేవుడే చేసిండు. సేవకులు, యవ్వన వయసు, తెలిసి తెలియని జ్ఞానం, నువ్వు నేను అట్లుండొద్దు, అవకాశం ఇవ్వద్దు. యూ షుడ్ నెవర్ గివ్ ఎన్ ఆపర్చునిటీ. చాలామంది వస్తారు మా దగ్గరికి చాలామంది అమ్మాయిలు వస్తారు. ఇప్పుడే కాదు, ప్రారంభం నుంచి చాలామంది అమ్మాయిలు వచ్చారు. బ్రదర్, ఐ నీడ్ కౌన్సిలింగ్ బ్రదర్ అంటే, ఓకే, బ్రింగ్ యువర్ మదర్, ఫాదర్ అని చెప్తాం. నో బ్రదర్, మై మదర్ కేర్, బ్రింగ్ యువర్ మదర్, అదర్వైజ్ డోంట్ కమ్. లేకపోతే రావద్దు. ఎవరో ఒక పిల్లోని పట్టుకొస్తారు, మా తమ్ముడు, మా అన్న అంటారు. చూసే రాకముందే దేవుడు ఆ గేట్ కానే చెప్తాడు వారు ఎవడనేది. వాళ్ళిద్దరు ఎవరనేది చెప్తాడు. గేట్ కానే లోపలికి వచ్చి మళ్ళీ కథలు పాడతారు. పిచ్చోడు అనుకుంటారు దేవుని సేవకుడు. నువ్వు నేను అట్లా ఉండటానికి లేదు. వాళ్ళు నీ ఇంట్లో నీ దగ్గరికి రాకముందు వాళ్ళు ఏంటిదనే జీవిత చరిత్ర తెలుసుకోగలగాలి అని అంటే, నువ్వు నీ యవ్వనమును బట్టి నీ ప్రవర్తన విషయంలో దేవుని యొద్ద పరిశుద్ధంగా ఉండాలను. అప్పుడు దేవుడు మాట్లాడతాడు నీతోని. వాళ్ళు ఎందుకు వచ్చిరు, ఏ ఉద్దేశంతో వచ్చిరు, వాళ్ళు నిజంగా అతడు అన్ననా, తమ్ముడా, లేకపోతే బంధువా, లేకపోతే నిజంగా వేరే రిలేషన్షిప్లో ఉన్నారా అనేది మాట్లాడతాడు. ఇక్కడ పౌలు తిమోతిని అదే హెచ్చరిస్తున్నాడు. నువ్వు నేను రేపు సేవకురాలు అయినప్పుడు ఒక మీ టీంలోనే కావచ్చు, పాటలు పాడేటోళ్ళు ఉండొచ్చు, మీతో మాట్లాడాలని వస్తారు. నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, ఎంతమంది పవర్ ఇన్ ప్యూరిటీ అని బుక్ చదివింది తెలుసా మీకు? డాన్ గాసెట్ అని ఒక గొప్ప దైవజనుడు, అమెరికా దైవజనుడు, ఆయన పవర్ ఇన్ ప్యూరిటీ అని ఒక చిన్న పుస్తకం రాసిండు. 40 పేజీలు ఉంటుంది అంతే. నేను చదివినది ఒక 20 పుస్తకాలు కొని నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చిన నేను అది. ఆయన రాస్తున్నాడు అందులో. ఆయన ఒక సేవకుడి దగ్గర ఉన్నాడు.
ఆయన ద్వారా దేవుడు భయంకరమైన కార్యాలు చేసిండు. భయంకరం అంటే భయంకరం. ఆయన దగ్గరికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అద్భుతం స్వస్థత లేకుండా బయటికి వెళ్ళలేదని చెప్పాడు ఆయన. ఆ మాట రాస్తున్నాడు. కానీ ఒక సిస్టర్ రావటం మొదలుపెట్టింది. ఆయన ఎక్కడ మీటింగ్లో అయితే అక్కడికి రావటం మొదలుపెట్టింది. మెల్లగా ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ఈయన కొన్ని రోజులకు ఏం చేయటం మొదలుపెట్టిందంట. ఈయన ఆమెకి టెక్స్ట్ చేసి పలానా దగ్గర మీటింగ్ ఉంది, నువ్వు వచ్చేయి. ఆమె రావటం మొదలుపెట్టింది. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది. ఈయన తోటి సహోదరుడు, ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి కంపల్సరీ ప్రేయర్ చేస్తారంట. కొంతకాలం తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఈయనను వదిలిపెట్టి ఆమెతో కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. బ్రదర్ వి షుడ్ ప్రే అంటే, నో ఐఎమ్ ప్రేయింగ్ విత్ హర్, యు గో. ఆ ప్రార్థన ఏమైంది? అక్రమ సంబంధం వచ్చింది. ఇప్పుడు ఆయన అంటాడు, నా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటా. కొన్ని సంవత్సరాలు ఆయన భార్య ఈ డాన్ గాసెట్ కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు ఆయన తన పాపను ఒప్పుకొని దేవుని దగ్గర ఏడ్చి రిపెంట్ అయి వచ్చిండు. హల్లెలూయా. ఎవ్వరు తప్పిపోవటానికి లేదు. అంత గొప్ప దైవజనుడు, గొప్ప అద్భుత కార్యాలు. చచ్చిపోయిన వాళ్ళు కూడా చేయి పెడితే ఇట్లా లేచిండ్రంట. ప్రార్థన కాదు, జస్ట్ చేయి పెడితే అంత గొప్ప అద్భుత కార్యాలు జరిగినాయి. కానీ ఏమైంది? అందుకే నిన్ను నువ్వు కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, నీవు నీ సొంత భార్యని కలిగి ఉండటం మేలు. యవనస్తులారా, మీరు ఒకవేళ కామాతృత గలవారై మిమ్మల్ని మీరు కట్టిపడేయలేక కాలిపోతుంటే పెళ్లి చేసుకో. స్పష్టంగా చెప్తుంది, వివాహం చేసుకో. నేను డేవిడ్ బ్రదర్ ఎవ్వరికి కౌన్సిలింగ్ ఇవ్వలే, ఒంటరిగా. నేను సాక్ష్యం కూడా ఇస్తాను. ఇది ఎవరైనా దేవుడు మాకు చెప్పినాడు. ఒకసారి నేను బ్రదర్ ఇంకొక బ్రదర్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం. దేవుడు జీసస్ ప్రత్యక్షమైంది మా ముందు. ప్రత్యక్షమై జీసస్ మూడు ప్రశ్నలు చెప్పిండు. మమ్మల్ని 3 అడిగిండు. ప్రభా, మమ్మల్ని మీ సేవలో వాడుకోండి, మీరు బలంగా వాడుకోవాలి ప్రభా అని ఏడుస్తున్నాం. మేము ఏడుస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు నా మహిమను దొంగలించొద్దు. రెండవది, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరి దగ్గర ఏం చేయి చాపొద్దు, దేని గురించి అయినా. మూడోది ఏంటిదంటే, పరస్త్రీని మీరు వ్యామోహంతో చూడొద్దు, మీరు ఆశించొద్దు అన్నాడు. మీ ముగ్గురం కొద్దిసేపు ఇట్లానండి, ప్రభా ఇవన్నీ మా వల్ల కాదు నాయన, కానీ మా జీవితం మీ చేతుల్లో అప్పగిస్తున్నాం, మీరు మాకు తోడై ఉండి సహాయపడితే మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు అంటే, జీసస్ ఇట్లనే చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి బ్లెస్ చేసి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చెప్తారు, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసి, నేను ప్రార్థన చేసిన, నేను సేవకుడు నాట్ సేవకుడు ఆరోగ్యం ప్రార్థన చేసి, ఇవాంజలిస్ట్ ఆరోగ్యం ప్రార్థన చేసిందని చెప్పు. ఆయన సాక్ష్యంలో 10 సార్లు నా పేరు రావాలంటే 10 సార్లు పలకాల్సిందే. నేను ఒక దగ్గర చూసి ఆశ్చర్యపోయినా, జీసస్ కంటే ఆయన పేరు ఎక్కుంది. దేవుడు అంటున్నాడు, ఆయన మహిమని దొంగిలించొద్దని. ఆయన నేను కాకపోతే ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. దేవుడు ఎట్లన్నా చేసుకోగలుగుతాడు. బీహార్లో రీసెంట్గా నేను చదివిన ఒక సాక్ష్యం. బీహార్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో సువార్త చెప్పడానికి ఎవరిని రానియలేదు వాళ్ళు. చాలా సంవత్సరాలు ఎంతమంది ప్రయత్నించినా వాళ్ళని కొట్టి తరిమి పంపించేసేవాళ్ళంట. అయితే చివరికి ఒక యవనస్తుడు ప్రయత్నిస్తే ఆయన కొట్టి పంపిస్తే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఆ గాయాలు నయమైన తర్వాత ఆయన ప్రొజెక్టర్ తీసుకొని మళ్ళీ పోయిందంట. ఆ గ్రామానికి ఎలాగైతే దాన్ని పోయి అక్కడ వాళ్ళకి యేసు ప్రభు దృశ్య చిత్రం వేసి అది చూసి వాళ్ళందరూ, అరే ఈయన మాకు తెలుసు అంటే, ఎట్లా తెలుసు అంటే, రోజు మా ఊరి పొలిమేరల మధ్య నడుచుకుంటూ పోతాడు ఈయన. వాళ్ళ ఊరి చివర్లో ఆ కాలువ గట్టు మీద పొలాల మీద ఆయన గొర్రెల కాపరి కర్ర పట్టుకొని ఇటు రోజు పొద్దున సాయంత్రం నడిచిపోవటం మీ ఊరు మొత్తం చూసిరంట. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరూ చప్పట్లు కొడుతూ, ఈయన మాకు తెలుసు అని. అప్పుడు ఈయన వాళ్ళకి చెప్పాడు, ఆయన ఎవరు, ఎందుకు వచ్చిండు అనేది. ఆ ఊరు మొత్తం యేసు ప్రభువుని అంగీకరించింది. హల్లెలూయా. వాళ్ళకి ఎవరు చెప్పారు?
నీలాంటి నాలాంటి వాళ్ళు పోయి చెప్పిరా? జీసస్కి ఎవరినైనా వాడుకుంటాడు, ఏదో ఎట్లన్నా చేస్తాడు ఆయన. కానీ మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. చాలామంది చెప్తారు, యు కమ్ టుమారో ఈవినింగ్ టు సమ్ పార్క్. ఒక పార్క్ దగ్గరికి రా, లేకపోతే బస్ స్టాప్కి రా, అక్కడికి రా. వేసి కొట్టాలి అటువంటి అట్లా చెప్పిన వాళ్ళని, చెప్పు తీసుకొని కొట్టాలా. అట్లా చెప్తే చెప్పు తీసుకొని కొట్టు. నిజమైన సేవకులు ఆ మాట చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమో పిట్టకథలు చెప్తారు, ఏమేమో పిట్టకథలు చెప్తారు. మస్తుగా చూసినాం, మస్తుగా విన్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, యవ్వనమును బట్టి. యవ్వనం అంటే ఏంటిది? యంగ్ ఏజ్. నీ ప్రవర్తన, నీ మాట, వీటన్నిటిని బట్టి ఎవరు తృణీకరించొద్దు అని అంటే నువ్వు ఆ విధంగా ప్రవర్తించాలా, నువ్వు ఆ విధంగా జీవించాలా, నువ్వు ఆ విధంగా ఉండాలా. నువ్వు ఉండాలి అంటే ఉండవలసిందే, వేరే మార్గమే లేదు. ఇంకా ఇక్కడ అదే చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి. నీ యవ్వనమును బట్టి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. చూడండి, విశ్వాసులకు మాదిరిగా ఉండమని హెచ్చరిస్తున్నాడు పౌలు. విశ్వాసులకు మాదిరిగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిస్తూ ఇంకొక మాట చెప్తుండు. రెండో తిమోతికి రాసే లేఖ 4వ అధ్యాయంలో చూడండి ఏమని చెప్తున్నాడో. మాదిరిగా ఉంటూ ఏం చేయాలంట? 2వ వచనం చదవండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. హల్లెలూయా. సమయం అంటే ఏంటిది? అసమయం అంటే ఏంటిది? ఇంగ్లీష్లో చదువుతారా? 2nd verse. Preach the word. Be instant in season and out of season. అంటే ఏంది? సమయమందును అసమయమందును. ఎప్పుడైనా సరే చాలామంది నాకు రెడ్ కార్పెట్ వేస్తేనే వస్తా, ప్రేయర్ మీటింగ్ పిలిస్తే నాకు ఎంత ఇస్తావు డబ్బులు? నేను చెప్పాను, ఒక ప్రాంతం ఉన్నది, ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంటికి గృహ కూడికకి పిలిచినా కూడా ఆ సేవకులు నాకు డబ్బులు ఎంత ఇస్తావు? చిన్న ప్రార్థన కావాలన్నా, పెద్ద ప్రార్థన కావాలన్నా? చిన్న ప్రార్థన అయితే 50 రూపాయలు, పెద్ద ప్రార్థన అయితే 100 రూపాయలు, లేదు ఇంట్లో కూడిక అయితే 500 రూపాయలు. నిజం ఇది, నేను అబద్ధం ఆడతలేను. ఇంకా ఇంటికి వచ్చే ఏం పెట్టాలా? భోజనం ఏం పెడతావు? నాకు భోజనం ఏం కావాలంట? నాన్ వెజ్ కావాలా? మటన్ కానీ, చికెన్ కానీ, చేపలు కానీ, ఎద్దుకూర కానీ, ఇవన్నీ కావాలా. వీటితో పాటు ఏం కావాలా? బనానా. మేము ఈస్ట్ గోదావరి పోయినాం మేము. చింతలమూరి నర్సాపూర్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళినాం మేము. అక్కడికి వెళితే వాళ్ళు ఆ ఊర్లో అక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి కుర్రాళ్ళు వచ్చారంట. ఎట్లుంటారో చూద్దామని వచ్చిరు, దేవుని వాక్యం విందామని కాదు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, స్టేజ్ మీద చెప్తున్నాడు ఒక ఆయన సేవకుడు, పలాని వాళ్ళ ఇంటికి పోయినా నేను పోయిన వారం వాడు నాకు అట్టిపండు పెట్టలే, బాగుపడతాడా? షాక్. అట్టిపండు సేవకుడు అని అట్టిపండు పెట్టకపోతే వాడు బాగుపడతాడా అంట. నేను డేవిడ్ పేరు నోరు పట్టుకొని కూర్చున్నాం. అసలు నేను కూర్చోలేకపోయినా, నేను డేవిడ్ పేరు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, లేకపోతే లేచి దమ్మ కొడదామని నేను రెడీ అయినా. డేవిడ్ పేరు నన్ను పట్టుకున్నాడు, ఆగు నువ్వు. అసలు అట్టిపండు పెట్టకపోతే బాగుపడతాడా అంట. నేనుంటే తిండి కూడా పెట్టాను, అక్కడి నుంచి వెళ్ళగొట్టేటోని. మీరు నవ్వుతున్నారు, మీరు కూడా చూస్తారు. ఇటువంటి వాళ్ళు ఎదుర్కొని మీరు వినుండొచ్చు. నేను నా కళ్ళతో చూసిన దేవుడు హెచ్చరించిండు. సేవకుడైనా ఎవరైనా దేవుడు తీర్పు విధిస్తాడు రా బాబు అంటే పాటల తర్వాత మీరు అలా చెప్పకుండా ఉంటే బాగుండేది అంట, తలగీక్కుంటా. మీకెందుకు అయిందండి అంత బాధ? మీ గురించి కాదుగా చెప్పిందని అనగానే నోరు మూసుకున్నాడు ఆయన. సమయమందును అసమయమందును ఎట్లా బోధించాలా? నీ పరిశుద్ధతలో, నీ ప్రవర్తనలో, నీ మాటలో, అన్నిటిలో, విశ్వాసంలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలా మనం. నేను
దేవునిపై ఆధారపడకుండా నేను నా దగ్గరికి వచ్చిన నువ్వు దేవునిపై ఆధారపడు, దేవుడు అద్భుతం చేస్తాడు అని ఎట్లా చెప్తామా? చెప్పలేసమ్మా? చెప్తే దానికి ఏమైనా అర్థం ఉందా? నేను చెప్తుండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అంటున్నాడు నువ్వు అట్లా చెప్పొద్దు. నీ దగ్గర ఉన్నదే నువ్వు ఇవ్వగలుగుతావు. నీ దగ్గర లేనిది ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. నీ దగ్గర ఏముంది? నువ్వు నీ జీవితంలో ఏం అనుభవిస్తున్నావు అది నువ్వు పంచుకో చాలు. వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. అందరూ ఓ శబాష్ ఆరోగ్యం మీద మస్తు ప్రసంగం చేసిండు, చాలా చేసిండు, ఏం లాభం? ఒక దగ్గర మీటింగ్ జరిగింది, ఇట్లనే ఒక పెద్ద సదస్సు, ఉదయం నుంచి సాయంకాలం వరకు బహిరంగ సదస్సు, దాదాపు ఒక 50,000 మంది ఉన్నారు ఆ మీటింగ్స్లో. అయితే ఒక మంచి గాస్పుల్ సింగర్ని పిలిచిరు వాళ్ళు. ఆయన పాట పాడుతున్నాడు, కీర్తన 23 పాట పాడుతున్నాడు. కీర్తన 23 పొద్దున పాట పాడిరు. అందరూ చప్పట్లు కొట్టారు, ఉత్సాహంతో ఉన్నారు, డాన్స్ వేసిరు, గంతులేసిరు, విజిల్ వేసిరు, అన్నీ వేసిరు. మధ్యాహ్నం భోజనానికి విరామం ఇచ్చిన తర్వాత, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఒక ముస్సలాం వచ్చింది. ఆమెను కూడా పాట పాడమంటే ఆమె కీర్తన 23 అదే పాట పాడింది. జస్ట్ ఆమె చూస్తే మామూలుగా ఉన్నది, తెల్ల చీర కట్టుకున్నది, మామూలుగా ఉన్నది, వచ్చింది, మనందరం పాట పాడదామన్నది, పాట పాడటం మొదలుపెట్టింది. అంతే ఒక్క నిమిషంలో అందరు గలిబిలిగా ఉన్న ఆవరణ మొత్తం సైలెంట్ అయిపోయి అందరు వాళ్ళంతటా వాళ్ళు లేచి చేతులు ఎత్తి ఏడుస్తున్నారు. ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, కింద గుండెలు కొట్టుకొని ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరి పరిస్థితి వాళ్ళ పరిస్థితి అట్లున్నది. ఈ గాస్పుల్ సింగర్ కూడా స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. ఆయన పాడిన పాట ఉదయం పాడిన ఆయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు, ఇట్లా అందరూ ఏడుస్తున్నారు. ఆ పాట అయిపోయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత, అమ్మా ఏంటమ్మా నేను పాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహంతో గంతులేసిరు, నేను చెప్తే చేసిరమ్మా, కానీ నువ్వు ఏం చెప్పలే. నిన్ను పిలిచినప్పుడు కూడా పిలిచినటువంటి వారు కూడా ఏదోలే తప్పని పరిస్థితి నీకు ఇచ్చినట్టుగా పిలిచిరమ్మా, నువ్వు కేవలం పాట పాడినావు, ఎవరిని కూడా నువ్వు ఇది చేయలేదు. కానీ అందరూ ఎలా ఆ విధంగా ఆ పాటకి లీనమైపోయినారంటే ఆమె ఒక్కటే నవ్వుతూ చెప్పింది, బాబు నీకు కీర్తన 23లో ఉన్న దేవుడు తెలుసు అంతే, కానీ ఆ దేవుడిని నేను నా జీవితంలో కలిగి ఉన్నాను. ఆయన నీకు ఆ వాక్యాలు మాత్రమే తెలుసు, కానీ కీర్తన 23లో ఉన్న దేవునితో సహవాసంలో ఉన్న అదే నీకు నాకున్న వ్యత్యాసం అని అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక సేవకురాలిగా నువ్వు సాక్ష్యం ఇచ్చిన ఒక మాట మాట్లాడినా నీ జీవిత అనుభవంతో మాట్లాడాల. దేవునితో అనుభవపూర్వకమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. మనం ఇక్కడ అదే పౌలు అంటున్నాడు, సమయమందును అసమయమందును అని అంటే అర్థం ఏంటిది? అన్ని పరిస్థితులు అనుకూలిస్తుండొచ్చు, అనుకూలించినటువంటి పరిస్థితులలో కూడా నువ్వు నిలబడి మాట్లాడాలా. అంటే నేను పొద్దున విజయరెడ్డి అన్న చెప్తా వచ్చినాడు, నీకు ఏదైనా కష్టం వచ్చింది, నీ వాళ్ళే నీ సొంత వాళ్ళే నిన్ను మోసగిచ్చిరు, అప్పుడు వేరే వాళ్ళు వచ్చి అయ్యగారు మా ఇంటికి వాక్యాన్ని చెప్పడానికి రండి లాజరస్ అయ్యగారు, నేను పోపా నాకే టెన్షన్, రొంబ టెన్షన్, ఉషాతోని టెన్షన్ పొద్దుటి నుంచి కొట్టుకున్నాం అని చెప్తారా? అప్పుడు నువ్వు పోయే పరిస్థితి కాదు, అసమయం అది. అయినా కూడా నువ్వు వాక్యం బోధించాలా. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎందుకు ఆ సమస్యలు వస్తాయి? ఎందుకని అవి ఆ విభేదాలు వస్తాయి మనకి? ఎందుకు ఆ విభేదాలు వస్తాయి? సేవకురాళ్ళల్లో చాలామందికి విభేదాలు వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి? ఒకటే కారణం. చూడండి, మనం వాక్యం చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో చూడండి. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 9, 10 చదువుదాం. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నశయించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్బా, అది తప్ప ఏదైనా చేస్తామయ్యా, నా అంత సేవకుడు ఇంకొకరు లేరు. ఆయన ఏం చేస్తున్నాడు?
పాస్టర్ గారు ఆయన ఏం చేస్తున్నాడు? నేను స్తుతి ఆరాధన నడిపిస్తున్న సంఘంలో చూడు ఎంతమంది వచ్చిర్రు. నేను రాకముందు 10 మందే ఉన్నారు, ఇప్పుడు చూడు 100 మంది వచ్చిర్రు. ఆయన ఏం చేస్తాడు? కుర్చీలు దుడుస్తాడు, బల్లలు దుడుస్తాడు, అంతే కదా. ఆయన కంటే నేను పెద్దోని కదా. లేదు లేదు, ఇక్కడ ఏమంటున్నా, ఒక్కరి యందు ఒకరు అనురాగముతో నాకంటే వీళ్ళు గొప్పవాళ్ళు ప్రభులో అని ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని చూడగలుగుతామో అప్పుడు నీకే సమస్య ఉండదు, నీకే సమస్య ఉండదు. ఇంకొకటి కూడా, ఇంకొక మాట కూడా చూపిస్తాను నేను మీకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. 4:3 ఎఫెసీయులు 4:3 చదవండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు ఖైదీ అయి ఉన్నాడు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకి తగినట్లుగా అంటే ఎవరు నిన్ను నన్ను పిలుచుకుంది సేవకి? ఎవరండి? ఎవరు? మరి ఇప్పుడు ఆ పిలుపు పిలిచినటువంటి ఆయనకు తగినట్లుగా ఉండాలి కదా. ఆయనకు తగినట్లుగా ఉండాలంటే ఆయన ఏ విధంగా కోరుకుంటున్నా ఆ విధంగా నేను ప్రవర్తించాలా. నా మాటలో, నా ప్రవర్తనలో, నా విశ్వాసములో, నా పరిశుద్ధతలో, నా నీతిలో, న్యాయములో, అన్నిటిలో ఆయనకి తగినట్లుగా నేను ఉండాలా. ఇప్పుడు నేను ఆయనకి రాయబారిగా, ప్రతినిధిగా ఈ భూలోకంలో ఉన్న నేను ఆయనకి రాయబారిగా ఉన్నాం. మనం ఉన్నటువంటి నేను ఇప్పుడు ఆయనకి ప్రతినిధిగా దాని ప్రకారంగానే నేను ఉండాలా. ఆయనని ప్రతిబింబించే విధంగా ఉండాలా నేను. హల్లెలూయా. లేకపోతే కుదరదు. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది, నీకు పిలిచినటువంటి పిలుపు నాకు తగిన రీతిగా. మళ్ళొకసారి చదవండి. దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలె. సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలి. చూడండి, ఇంకొకటి చూడండి, కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు నీవు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ శాంతమును ధరించుకొనుడి. కింది వచనం. ఎవడైనను అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కరినొక్కరుని క్షమించుకోవాలా, సహించాలంటున్నాడు. ప్రేమ సహిస్తుందని వాక్యం చెప్తుంది. నువ్వు నేను దేవుని ప్రేమ కలిగిను అంటే సహిస్తుంది. ఎంతవరకు సహిస్తుంది అంటే నువ్వు చచ్చిపోయే వరకు సహించాలా. నువ్వు నేను చచ్చిపోయే వరకు సహించాలా. పొద్దున సిస్టర్ సాక్ష్యం చెప్పారు. ఎవరు పొద్దున డివోషన్లో మాట్లాడింది? ఎవరు? టీనా సిస్టర్ కదా, క్రిస్టీనా సిస్టర్. ఆమె మాట్లాడింది కదా. ఏం చెప్పింది? ఫస్ట్లో సహించలే. ఆయన ఒకటంటే ఈమె 2 అన్నది. ఏమైంది? గొడవ ఎక్కువైంది. ఇక తట్టుకోలేక ఇంటికి వారిపోయింది. సులభమైన మార్గం ఏంటిది?
ఇంటికి మారిపోవడం, ఇంటికి మారిపోయి ఇంటి తరపులందరినీ మధ్యలోకి తీసుకురావాలా? ఏమవుతుంది అప్పుడు? ఇంకా ఘోరంగా తయారవుతుంది పరిస్థితి. అట్లనే అయింది. కానీ ఆమె ప్రార్థన చేస్తుంది. దేవుడు అంటే భయభక్తులు కలిగినామా? మీకు తెలియదు ఆమె ఎంత వాక్యం చెప్తా. ఆ వాక్యం చెప్తే నేను కూర్చొనిన్నా, ఆ సిస్టర్ వాక్యం చెప్తే నేను కూర్చొనిన్నా. డేవిడ్ బేర్ వాళ్ళ అక్క. నైన్టీ నైన్ 2001లో ఆమె వాక్యం చెప్తుంటే నేను కూర్చొని నిన్న రోజులు ఉన్నాయి. మంచిగా చెప్తుంది వాక్యం, అనుభవపూర్వకంగా చెప్తుంది ఆమె. వివాహమైంది, అంత తలక్రిందులు అయిపోయింది. దేవుడు మాట్లాడాడు, నోరు మూసుకొని కార్యం చేస్తాం, మీ ఆయన గురించి కాదు వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయమని. ఆమె ఎప్పుడైతే దేవునికి లోబడటం మొదలు పెట్టిందో అప్పటి వరకు నేర్చుకున్నదంతా పక్కకు పడేసి దేవా అని కొత్త కార్యానికి లోబడ్డదో కార్యం చూడటం మొదలుపెట్టింది. సహించటం ప్రారంభించింది తన భర్తని సహించటం ప్రారంభించింది. ఇప్పుడు చాలామంది క్రైస్తవులకి చాలా సులభమైన పదం ఏమైపోయిందంటే విడాకులు. ఏమన్నంటే విడాకులు ఇచ్చేస్తా. వాళ్ళని సేవకుడు పిలిచి అడిగిండు అనుకో, ఏమైందమ్మా అంటే, ఏమున్నది నా జీతం డబ్బులు ఇవ్వమంటున్నాడు వాడు. అయ్యవ్వా, అంతకుముందు జీతం డబ్బులు అడగనంత వరకు ఈజ్ మై డార్లింగ్. ఇప్పుడు వీడు మాటలు మారిపోయినాయి. ఎందుకు? జీతం డబ్బులు అడిగిండు. భార్య భర్తల మధ్యలో నాది నీది అని ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళిద్దరు ఒకటి కదా బైబిల్ చెప్పేది. వాళ్ళిద్దరు ఒకటా లేదా? ఒకటే కదా. పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా వినండి. నీది నాది అని లేదు. నీది నాది అని అంటే మీరు ఇంకా భార్య భర్తలు కాదు. ఒకటే చెప్తా నేను, నా దగ్గరకు వచ్చినాక అదే చెప్తా నేను, డైరెక్ట్గా సూటిగా చెప్తా. మీరేం లేదప్ప, కుక్కలు జంతువులు ఎట్లనో అట్లనే ఉన్నారు. మీ శారీరక కోరికలు తీర్చుకోవడానికి జతంగా ఉన్నారు, కానీ మీరు భార్య భర్తలు కానే కాదు దేవుని దృష్టిలో అని చెప్పేస్తా నేను. డైరెక్ట్గా చెప్పిన ఒకసారి ఒక పిల్లోడికి, అన్నా ఏం బ్రదర్ అట్లా అంటున్నావు? అవును అట్లనే, మరి అట్లనే కనబడుతుంది. నువ్వు ఒక దగ్గర, నీ భార్య ఒక దగ్గర. సెలవు దొరికినప్పుడు ఆమె నీ దగ్గర రావటం, నువ్వు ఆమె దగ్గర పోవటం జరుగుతుంది. ఎందుకు పోతున్నారు? ఎందుకు కలుసుకుంటున్నారు? శారీరకంగా కోరిక తీర్చుకోవడానికి కలుసుకుంటున్నారు, అంత తప్ప ఏం లేదు. అక్కడ ఏం కనబడతలేదు. ఎప్పుడు చూసినా కానీ పచ్చిగడ్డేస్తే బగ్గున మండుతుంటుంది. అది కాదు. ఆమె ఓర్చుకోకపోతే నువ్వు ఓర్చుకో, మౌనంగా ఉండి ప్రార్థన చేయి. ఆ పిల్లోడు అట్లా చేయటం మొదలుపెట్టి దేవుడు మార్చిండు. ఆమె జీవితాన్ని మార్చిండు, భార్య జీవితాన్ని మార్చిండు. వీళ్ళ అమ్మ నాన్న అంటే ఎంత కోపం అంటే అంత కోపం ఆ అమ్మాయికి. నాతో ఊకో బెదరు, మీకు తెలియదు వాళ్ళు నన్ను ఎంత చేసిరా, నాతో ఛాలెంజ్ చేసిన అమ్మాయి. నేను నవ్వేటోని, అమ్మ అందరూ అట్లనే ఉంటారమ్మా, పర్వాలేదు, ఏం కాదు, నువ్వు దేవుని తెలుసుకున్నావు, వాళ్ళు తెలుసుకోలే, నువ్వు ఓర్చుకో, ప్రార్థన చేయండి. మీకు తెలియదు బెదర్, మీకు తెలియదు. నేను ఎవరినైనా క్షమిస్తా, వాళ్ళని మాత్రం నేను క్షమించలేను. అట్లా సరేలే చూద్దాం, సరే మంచిది నా మనసులో అనుకున్నా. సరే అమ్మా ప్రార్థన చేద్దాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7వ సంవత్సరం దేవుడు ఆమెను మార్చేసి వాళ్ళ అత్తమామ దగ్గర పోయి కాలు పట్టుకుని నన్ను క్షమించు అని అడిగింది. ఇప్పుడు వాళ్ళు ఎంత క్లోజ్ అయిపోయారంటే వాళ్ళ కొడుకుని పక్కకు పడేసి కోడల్ని పట్టుకొని ఇల్లు కొనిచ్చిరు. అంటే నేనేం చెప్తున్నా అంటే చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో సహించటం. ఆ పిల్లోడు భార్యను సహించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నంత మాత్రాన వాళ్ళు ఎదుటోళ్ళు గొప్పోళ్ళు కాదు, నువ్వు చిన్నోళ్ళు కావు. దేవుని దృష్టిలో నువ్వు గుర్తింపు పొందుతావు. దేవుని దృష్టిలో నువ్వు గుర్తింపు పొందుతావు. సహించమని అంటున్నాడు. నీ సొంత వాళ్ళనే సహించకపోతే చాలామంది చెప్తారు, నేను సేవ చేస్తా అంటారు. భర్తకి సమయం ఉండదు, భార్యకి సమయం ఉండదు, పిల్లలకి సమయం ఉండదు, ఏముండదు. పిల్లలైతే ఏమన్నా పిల్లలైతే తల్లిదండ్రులు పాపనికి వన్న తెలియదు. आपको कुछ नहीं मालूम, मेरे को सब मालूम है. मैं पास्टर हूँ, मैं पास्टर लाजरस के पास काम कर रहा हूँ. तो क्या है, కొమ్ములు వచ్చినాయా, దున్నపోత అయిపోయినావా? నేను కూడా అట్లానే అన్నా. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ప్రారంభంలో అయితే ఊకో సేవ చేస్తున్నా, నేను డేవిడ్ బ్రదర్ సేవ చేస్తున్నాం, రోజుకి 4 మీటింగ్లు పోతున్నాం, నీకు దేవుడు తెలుసు, దేవుడు ఉన్నాడు చాలు. దేవుడు చూసింది, అవునారా, నిజమా, కరెక్టే, మంచిదే, కరెక్టే, సేవ చేస్తున్నావు, కానీ దాంతోపాటు ఇంకొకటి చేయాలి కదా, మీ అమ్మని చూసుకోవాలి కదా, మీ నాన్న లేడు కదా, నువ్వు ఇట్లా చేస్తావా అని మూలకు తీసుకుపోయి ఇరికిచ్చిండు, కబోర్డ్లో పెట్టేసిండు.
అప్పటి వరకు నేనంటే ఇష్టపడే వాళ్ళందరూ ఆరోగ్యం మీద నన్ను చూసి తాటేసుకొని పక్కకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. నీకు ఎక్కడ పోవాలి, నాకు ఎవరు లేరు, దిక్కులేదు, అంత ఒంటరిని అయిపోయినా. దేవా ఏంది దేవా అని ఏడుస్తుంటే నువ్వు కూర్చో, ఐ లవ్ యూ మై సన్ అంటాడు. అంతే, ఇంకేం చెప్పాడు. ఐ లవ్ యూ మై సన్, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు నాకు చాలా ప్రశస్తమైన వాడవని చెప్తాడు. ఈ మాటలే వినడానికి ఇష్టపడతాం మనం, అవునా కదా? దేవుడు కూడా చాలా మనకంటే చాలా తెలివిమంతుడు. ఆయన మన మీద చాలా ప్రేమతోని అవే మాటలు చెప్తాడు. మాటలు చెప్పి మధ్యలో ఒక రోజు 2 రోజులు మాట్లాడిన తర్వాత, నా కుమారుడా ఇది మార్చుకో అని మెల్లగా చెప్తాడు. నా కొడుకున్నాడు, మీరు గమనించలేదా? వాడు అది చేస్తే ఐ లవ్ యూ అని అంటా. నేను ఐ లవ్ యూ నాన్న, 4 సార్లు ఐ లవ్ యూ నాన్న అంటాడు. మళ్ళీ గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ అని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడు నేను చెప్పింది చేస్తాడు. వానికి కూడా ఏదైనా చేయించుకోవాలనుకో, నాకు ఇష్టం లేదనుకో, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇప్పుడే కావాలి నువ్వు అని గట్టిగా కొడుతున్నా కానీ వాటేసుకుంటాడు. ఇంకెక్కడ కొడతాం? వాటేసుకోగానే నాన్న నన్ను కొట్టొద్దు, నాకు బాగా నొప్పిలేస్తుంది, ఇంకా కొడతామా? అని అట్లా మాట్లాడినాక కొడతామా? అంటే చూడండి, అంటే ప్రేమ ఏం చేస్తుందో చూడండి. అంటే దేవుడు కూడా నన్ను అట్లనే చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నా సేవ చేస్తున్నావు, మంచిది, కానీ అమ్మని ఎవరు చూసుకుంటారు? నీకు బాధ్యత కదా. మాట్లాడటం, కుటుంబం అంటే ఎట్లుండాలో మాట్లాడటం ప్రారంభించి, అట్లా అనుగుణంగా నా జీవితాన్ని మార్చడం ప్రారంభించింది. హల్లెలూయా. సహించటం మొదలు పెట్టాలా. నువ్వు ఎప్పుడైతే సహించటం నేర్చుకుంటావో, ఒకరు నీ పక్కన వారు నీకంటే ఘనమైన వారని ఎంచుకుంటావో, అప్పుడు చాలా సులభంగా ఉంటుంది నీకు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు సేవకురాలిగా వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి మనం ఏదో ఒకటి ఆశిస్తాం. మనం ఆశించినప్పుడు అది దొరకకపోతే చాలా గాయపడతారు. చాలా గాయపడతారు. We expect something. When we don't get it, we are hurt. అది గాయపరుస్తుంది. అది చాలా దూరం తీసుకొస్తుంది మనల్ని. నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను దేవుని సేవకురాలిగా ఎవరైనా సరే దేవునితో సంబంధం కల్పించేయాలా. దేవుడు నీతోని వాళ్ళతోని ఎంతవరకు సంబంధం కలిగి ఉంటాడో అంతవరకే ఉండాలా. నేను మీకు చెప్పిన ఒక ఆయన ఉన్నాడని, 4-5 ఉన్నారు హైదరాబాద్లోనే. వాళ్ళు వ్యాపారం లేనప్పుడే మాతో సేవలో ఉన్నారు. మాతో మీటింగ్లకు వచ్చేవాళ్ళు, మా దగ్గరకు వచ్చేవాళ్ళు. తర్వాత మెల్లగా దేవుడు వాళ్ళని వ్యాపారం ప్రారంభిస్తే ఆశీర్వదిస్తూ వచ్చింది. తర్వాత ఇప్పుడు 1000 కోట్ల ఆస్తున్నారు. దేవుడు ఆశీర్వదించిండు వారిని అట్లా. వాళ్ళు ఇప్పుడు మాతో లేరు, కానీ వాళ్ళకి కానీ మాకు కానీ ఏ భేదం రాలేదు. వీ నెవర్ దాని మీద బట్టి బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్న రోజే లేదు మేము. దేవుడు వాళ్ళని మమ్మల్ని ఎంతవరకు జతపరిచి నడిపించినాడో సరే. ఇక్కడ తర్వాత ఇక వాళ్ళని మమ్మల్ని దూరం చేసిండే. వాళ్ళ జీవితంలో వేరే ప్రణాళిక ఉంది, మా జీవితంలో వేరే కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త వాళ్ళు పోయినరు, మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళు పోయినరు, మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు. దుఃఖపడేది లేదు. అబ్బా ఇంత అయిపోయాడు, నన్ను పట్టించుకోలే, అన్ని పిచ్చి మాటలు. అది సేవకునికి ఉండవలసిన లక్షణం కాదు. అది సంతోషపడాలా, ఆశీర్వదింపబడ్డారు. లెట్ దెమ్ బి బ్లెస్డ్, ఆశీర్వదింపబడాలా. దేవుణ్ణి తెలుసుకోవాలా, వాళ్ళు దేవునిలో బలపరచబడాలా. హల్లెలూయా. అంటే ఇక్కడ అదే పౌలు తిమోతిని పదే హెచ్చరిస్తున్నాడు. ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా జాగ్రత్తగా ఉండు, నా జీవితాన్ని చూడు, నేను ఇట్లా ఉన్నానో అని పౌలు తన జీవితాన్ని మాదిరిగా చూపిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, మనం అధికంగా ఎక్కువగా ఫలించాలా. నేను ఎక్కువగా ఫలించాలి అంటే నిశ్చయంగా నువ్వు ఎక్కువగా దేవునిపై ఆధారపడి ఉండాలా. దేవునిపై ఆధారపడి ఉండటం కాదు, ఆయన లోపల ఉండాలా నేను. అప్పుడే అవుతుంది, లేకపోతే కాదు. లేకపోతే నా స్వభావం, మనిషి యొక్క స్వభావమే మోసం చేసే స్వభావం, స్వార్థపూరితమైన స్వభావం. నువ్వు బైబిల్లో ప్రారంభం నుంచి చివరి వరకు చూసుకో. ప్రారంభం నుంచి చివరి వరకు చూడు. దావీదు పాపం చేసిండు, సాతాను వచ్చినందుకు పాపం చేయలే.
దురాత్మ ఆయనలోనికి వచ్చింది, అపవిత్ర ఆత్మ ఆయనలోకి వచ్చింది. అదేం లేదు, బైబిల్లో రాయబడలే. ఆయన శారీరక కోరిక, ఆయన శరీరం ఆయనను మోసగించింది, శరీరం ఆయనని ఆకర్షించింది, శరీరానికి ఆకర్షితుడై పాపం చేసిండు ఆయన. అక్కడ సాతానుతో ఏం సంబంధం లేదు, అది సాతానుతో సంబంధం లేదు. ప్రతిదీ సాతాను 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 అని తీసుకొచ్చి దేవుని పేరే ఉండదు నోట్లోంచి. దేవుని సేవకుడు సేవకురాలి కొంతమందికి విశ్వాసులకి అసలు జీసస్ పేరే రాదు. ఎంతసేపు సాతాను 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 అదే వస్తుంది. వాడు సంకలు కొట్టుకుంటా నెత్తి మీద కూర్చొని గంతులేస్తుంటాడు. జీసస్ చూసినావా నీ సేవకుడు అని పేరుకి చెప్పుకుంటున్నాడు. నోట్లోంచి ఎప్పుడు ఏమొస్తుంది? జీసస్ పేరు రావాలా, జీసస్ పేరే రావాలా, జీసస్ గురించే మాట్లాడాలా. వాడు చేసిండు, కానీ నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నాకేం కాకుండా హాని కలగకుండా కాపాడుతున్నాడు అని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి మనం, మహిమపరుస్తూ ఉండాలి మనం. హల్లెలూయా 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 హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేవుడు మనల్ని కత్తిరించి సరి చేస్తున్నప్పుడు, కత్తిరించి సరి చేస్తూ ఉంటాడు. ఎందుకు సరి చేస్తున్నాడు అంటే అది మన మేలు కొరకే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంలో నిన్ను తీర్చిదిద్దటానికి ఆయన ఆశపడుతున్నాడు, తీర్చిదిద్దటానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆ ప్రక్రియలో పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీలో ఆ పని చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ పనికి మనం లోబడాలా, నిశ్చయంగా లోబడవలసిందే, లోబడవలసిందే. నువ్వు ఎన్ని ప్రసంగాలన్నా చెప్పు, నీ సాక్ష్యం చాలు, నువ్వు జీవించిన విధానం చాలు ఒక మనిషిని మార్చడానికి. మేము ఒక దగ్గర ప్రేయర్ మీటింగ్ పోతున్నాం, ప్రేయర్ మీటింగ్ పోయినాం. ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి పిలిచింది ప్రేయర్ మీటింగ్. వాళ్ళ అన్న అమెరికా దేశంలో 14 సంవత్సరాల నుండి వచ్చిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సిస్టర్లు అందరికీ హెల్ప్ చేసిండు, వాళ్ళందరికీ ఇల్లు కొనిచ్చిండు, వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి ఫీజులు కట్టించిండు, అన్నీ చేసిండు, అన్నీ చేసిండు. ఆయన అంటే వాళ్ళందరికీ కొంచెం భయం. ఆయన ప్రార్థన గీర్తన ఏముండదు, సిగరెట్ ఎప్పుడు చైన్ స్మోకర్, మందు తాగుతాడు ఫుల్. ఇదే ప్రేయర్ మీటింగ్, నాకు ప్రేయర్ మీటింగ్ అన్నీ చెప్పొద్దు అది అంటే, లేదు లేదు రా ప్లీజ్ ప్లీజ్ అంటే వాళ్ళు ఎట్లనో బతిలాడితే ఇక సరేలేని వచ్చింది. నేను డేవిడ్ బేర్ ప్రేయర్ మీటింగ్ ఇట్లా పోయినాం వాళ్ళ ఇంటికి. ఆయన బయట నిలబడి ఉన్నాడు అంతే. ఇట్లా బ్రదరు నేను వెనక కూర్చుంటా, అప్పుడు బాక్సర్ ఉండే, సారీ కెనెటిక్ గొండా ఉండే. నేను బండి ఆపిన, బ్రదర్ బండి మించి దిగి లోపల పోతుంటే ఆయన ఇట్లా చూసి నన్ను అంతే. ఆయన జీవితం మారిపోయింది, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత వారం మా దగ్గరికి ప్రేయర్కి వచ్చిండు. ఆడ చెప్తున్నాడు ఆయన, ఏంటిదంటే నాకు తెలీదు, ఈ బ్రదర్ బండి మించి దిగి ఇంట్లో లోపలికి వస్తుంటే ఆయన చూసిన అంతే. నేను నా జీవితం, నాకు తాగుడు సిగరెట్ అన్నీ పోయినాయి. పోవటమే కాదు, నాకు దేవుని మీద ఒకలాంటి ప్రేమ కలిగింది. నేను దేవుని దగ్గరకు వచ్చిన, బైబిల్ చదవటం మొదలుపెట్టిన, ప్రార్థన చేయటం మొదలుపెట్టిన. ప్రభువా నేను పాపిని, నాకు క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపట్టం మొదలుపెట్టినా అని చెప్పిండు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి నోరు తెరిచి ఏం చెప్పలేదు, మరి ఏం చెప్పలే, నువ్వు యేసు ప్రభు నమ్ముకో నీ జీవితం ఇట్లా అట్లా అని ఏం చెప్పలే. జస్ట్ ఇట్లా చూస్తేనే అంతే. ఆయన ద్వారా దేవుడు ఎన్నో మీటింగ్లు పెట్టించిండు, ఆయన ఎన్నో చర్చిలకు తీసుకుపోయిండు, మమ్మల్ని ఎన్నో మీటింగ్స్ తీసుకుపోయిండు, ఆయన ఊర్లో కూడా తీసుకుపోయిండు, ఆయన మీటింగ్లు పెట్టిండు. దేవుడు చూడండి, ఒక్క వ్యక్తిని ముట్టి ఉన్నాడు. ఆయన ద్వారా ఎంత గొప్ప ఆత్మల పంట కోత ఇచ్చిన్నాడో చూడండి. ఒకటే అంటే నీ జీవిత విధానం, నీ ప్రవర్తన ఎట్లా ఉన్నది, మన ప్రవర్తన ఎట్లా ఉన్నది, దేవునికి యోగ్యమైన రీతిగా మనం ఉండాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు నువ్వు నేను ఎక్కువగా ఫలించటం ప్రారంభిస్తాం, ఎక్కువగా ఫలించటం ప్రారంభిస్తాం. అందులో ఎప్పుడు ఆయన కృపలో లేచి నిలబడాల, లోపల ప్రవేశించి నిలబడాల. అంటే యేసుక్రీస్తు లోపలికి పోవాలా. ఇప్పుడు ఇది స్కెచ్ పెన్ ఎట్లా రాస్తుందండి, ఇది ఊడదా బాబు? పెన్ని నీది ఒకసారి, నేను చాలాసార్లు చెప్తా, మీకు కూడా చెప్పుంటా. ఈ పెన్ ఎట్లా రాస్తుంది, ఇది దేనికన్నా యూజా? నువ్వు నేను కూడా ఇట్లనే ఉన్నాం. ఇప్పుడు రిఫిల్ ఇందులోకి వచ్చింది, ఇప్పుడు యూజా? ఎందుకు?
రిఫిల్ ఉంది కాబట్టి రాస్తుందని కాదు, రిఫిల్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు నువ్వు నేను ఈ రిఫిల్ లాంటి వాళ్ళం. మనం లోపల ఇంకున్నది, ఇంకు లేకపోతే రిఫిల్ కూడా పనికిరాదు. అట్లనే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనము రిఫిల్ లాంటి వాళ్ళం. యేసు ప్రభు లోపల ఉండాలి, ఈ బుర్రలో ఉన్నట్టు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన సేవలో వాడుకోవడానికి ఆ రీతిగా ఉండాలి మనం, లేకపోతే ప్రయోజనం లేదు. అదే యోహాను సువార్త 15 మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్నట్లయితే బహుగా ఫలించేదరని చెప్తున్నాడు. మొదట ఏమన్నాడు? మీరు ఫలించుటకు మీ ఫలం నిలిచి ఉండుటకు అని అన్నాడు. రెండోది ఏమన్నాడు? 2వ వచనంలో మీరు ఎక్కువగా ఫలించుటకు అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు? నేను ఏ మాటలు మాట్లాడదలుచుకున్నాను, నేను వేరే మాట్లాడదలుచుకోలేదు నేను. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి కాలం చాలా భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. చాలా భయంకరమైన దినాలు. స్వార్థం పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు ఇది నాది 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 అనుకోవటం ప్రారంభించినారు. చాలామంది చెప్తారు మాకు, మీరు చర్చి స్టార్ట్ చేయండి, 24 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు, మీ సేవ ఫలం ఏది అంటారు. నన్ను అడుగుతారు, ఫలం అంటే ఏంటిదని అడిగినా నేను. మీ ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు ఎక్కడున్నారంటే, ఎక్కడున్నారు? వేరే వేరే వాళ్ళ చర్చిలకు పోయినరు. ఏం లాభం? మీకు నెలకి ఎంత డబ్బులు వస్తాయి? ఏం రావా మరి సేవ ఎట్లా చేస్తారు? దేవుడు ఇస్తున్నాడు. కారు లేదు, బండి లేదు, ఉన్న కారు పోయింది, బండి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, చర్చి కూడా లేదు. ఏం సేవ చేస్తురయ్యా మీరు? ఏం సేవకులయ్యా మీరు? మేమేమో నవ్వుకుంటా ఉంటాం లోపల. దేవుడా స్తోత్రం నాయన, వీళ్ళకి తెలియదు అసలైన విషయం. నన్ను దేవుని దగ్గర తీసుకుపోయే కారు బంగ్లాలు కాదు, పెద్ద చర్చి కాదు, సంఘ సభ్యులు కాదు. దేవుడు మమ్మల్ని చర్చి పెట్టడానికి విలువలేదు. మేము చర్చి పెట్టాం. నోనో మస్తుగా చెప్తుండలే, మీ మస్తు మందిని చూసినాం, మీరు చూసి ఉంటారు కానీ మమ్మల్ని చూడలేదులే అని అన్నా నేను. గత 24 సంవత్సరాలు అయింది చర్చి జోలికి పోలేదు. చర్చి పెట్టమని దేవుడు చెప్పలేదు, కానీ దేవుడు చెప్తే గ్యారంటీ పెడతా నేను. చెప్తే మాత్రం గ్యారంటీ పెడతా నేను. దేవుని దగ్గర ఎప్పుడు కనిపెట్టి ఎదురు చూస్తా. దేవా ఏం చేయాలా, ఏం చేయమంటారు, ఎట్లా చేయమంటారు? దేవుడు చెప్పిన రోజు మాత్రం పక్కా పెడతా నేను. అప్పుడు ఎవ్వరికి భయపడేదే లేదు. ఎందుకు? ఆయన పిలుపుకు లోబడాలా. ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నాడు, నన్ను పిలుచుకొని ఉన్నాడు. ఆయన సేవకు చేయాలా, ఆయన మాటకు లోబడాలా. నేను నిశ్చయంగా లోబడాల్సిందే, లేదా లాభం లేదు. ఆయన ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఈ వచనం మీకు ఏమర్థమైంది చెప్పండి. ఈ వచనము మీరు ఒకసారి చదవండి, చూసి బైబిల్లో చదువుకోండి. ఏమర్థమవుతుంది ఈ వచనంలో? మీకు ఏమర్థమవుతుంది? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఏమర్థమైంది? యేసు ప్రభుతో ఉంటే ఎక్కువగా ఫలిస్తారు. ఓకే, నీకేమర్థమైంది? యేసు ప్రభు నీలో ఉంటే ఎక్కువగా ఫలిస్తావు. ఓకే, నువ్వు ఆ పదం దాని గురించి అడగలేదు ముందు. ఒకసారి చెప్పినాం, అయిపోయింది. నువ్వు యేసులో ఉంటే ఫలిస్తావు. చెప్పు.
ఏంటిది చెప్పండి. ఎవరైతే యేసు ప్రభువులు ఉంటారో వాళ్ళే ఫలిస్తారు. దేవునితో ఎక్కువ సాహసం, సహవాసం. ఓకే ఓకే. ఓకే. ఉషామ్మ గారు, పెళ్ళైంది కాబట్టి ఆయన అంటుంది. సంధ్య గారు, కృష్ణ గారు చెప్పండి. అయ్య గారు, దేవుడు నీలో ఉంటే ఫలిస్తావు. అంటే ఇప్పుడు నువ్వు ఫలిస్తలేవా? ఫలిస్తలేరా మీరు? అంటే ఫలిస్తున్నారా లేదా? మరి ఫలిస్తున్నారు కదా, ఇంకేంది మరి? అక్కడ ఏం చెప్తుంది? ఫలిస్తావు, ఎక్కువగా ఫలిస్తావని చెప్పలే, బహుగా, మచ్ ఫ్రూట్, మచ్ యు విల్ బేర్ మచ్ ఫ్రూట్ అన్నాడు. మోర్ ఫ్రూట్ కాదు, ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్ అన్నాడు. అవునా? అంటే యేసు ప్రభు నీలో, నువ్వు యేసు ప్రభులో ఉండాలంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటిది? నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా సనుగుతూ గుణగమని అర్థమా? అది మన జీవితంలో ఏది జరిగినా కూడా ఇప్పుడు వచ్చి నేను కొట్టినాను అనుకో, తిడతావా? వేదలాడు బ్రదర్ అనాలా? అంటామా? అనలేము. నేనే అనలేను, మీరేమంటారు? ఇక వాక్యం చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ? వాక్యం ఏమన్నాడు? మీరు నాయందు, నేను మీ యందు నిలిచి ఉండాలి అంటున్నాడు. అంటే దేవుడు మనకి గెస్ట్ లాగా వచ్చిపోవద్దు, మనం కృపలో ప్రవేశించి నిలబడాలి అని అన్నాడు. అవునా? అట్లనే జీసస్ కూడా మనలో ఉండాలా, నిలబడాలా, మనం ఆయనలో నిలబడాలా. దేవుడు కాదు, అక్కడ దేవుడు అని చెప్పలే యేసు ప్రభు. నేను మీ యందు, మీరు నా యందు అన్నాడు. దేవుళ్ళో కాదు, యేసు ప్రభులో నిలబడి అదంతా అయినాక అప్పుడు యేసు ప్రభు తండ్రి దేవుని దగ్గర తీసుకుపోతాడు. ఇక్కడే ఏబిసిడీలే నేర్చుకోకపోతే, నేను గ్రామర్ నేర్చుకోకపోతే సెంటెన్స్లు ఏం ఫామ్ చేస్తాను? నేను చేయగలుగుతానా? చేయలేను నేను. అవునా కదా? ఏదైనా ఒక్కొక్క మెట్టు తీసుకుపోతాడు దేవుడు మన ఆత్మీయ జీవితంలో, ఒక్కొక్క మెట్టు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ఎందుకు? మీరు ఫలించుటకు అని అన్నాడు, మీ ఫలం నిలిచి ఉండుటకు అని అన్నాడు. మీరు ఫలిస్తున్నారు, మంచిది, కానీ మీరు ఎక్కువగా ఫలించాలి. ఎక్కువగా ఫలించాలి ఏం చేస్తా? మీరు మిమ్మల్ని కత్తిరించి సరి చేస్తాను నేను, ఇంకా ఎక్కువగా ఫలించటానికి. తర్వాత ఏమన్నాడు? మీరు నా యందు, నేను మీ యందు నిలిచి ఉన్నట్లయితే బహుగా ఫలిస్తారు. చాలా తేడా ఉంది. చూడండి నా ప్రియమైన సోదరి సోదరా, మనం ఎక్కువగా ఫలించాలా. ఎక్కువగా ఫలించేటప్పుడు మన దృష్టి అద్భుతాల మీద, స్వస్థతల మీద, మహత్కార్యాల మీద, దేవుని వరాల మీద, వీటి మీద ఉండదు దృష్టి. ఒక బంగ్లా కావాలా, కారు కావాలా, అది కావాలా, ఇది కావాలా, దేవుడు ఎక్కడికన్నా పో, నువ్వు సేవ చేయిపో అని అన్నాడు అనుకో. ఇప్పుడు ఒకవేళ నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, నేను మీకు ఎవరన్నా ప్రేయర్ మీటింగ్ పిలిచింది, గ్రౌండ్ మీటింగ్ పెట్టి 50,000 మంది వస్తారయ్యా, మీరు రండి అయ్యా అని డేట్ ఇచ్చిర్రు, అంత అయింది, రేపు అక్కడికి పోవాలా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా మీటింగ్స్ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా, మై సర్వెంట్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడ ఒకరున్నారు, మరణ పడకలో ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పిండు అనుకోండి. నువ్వు అక్కడికి వెళ్ళటానికే 2 రోజులు ప్రయాణం అవుతుంది. ఏం చేస్తావు? ఇక్కడేమో 50,000 మంది, ఇక్కడ పోతే వాళ్ళే వచ్చి కారులో తీసుకుపోతారు. దూర ప్రాంతం అయితే విమానం టికెట్ ఇచ్చిర్రు, మళ్ళీ నిన్ను ఏసీ కారులో తీసుకుపోతారు, 5 స్టార్ హోటల్.
కానుక కూడా రోజు కానుక తీసుకుంటాం, వచ్చినాయని నీకే. 50,000 మంది రోజు ఒక్క రూపాయి వేసినా 50,000 రూపాయలు. 3 రోజుల మీటింగ్ 1,50,000 రూపాయలు వస్తాయి. ఏం చేస్తావు? ఇవన్నీ వస్తున్నాయి, ఏం చేస్తావు? అటు పోతావా, ఇటు పోతావా? ఇటు పోతే ఏం లేదు, నీ జేబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలా, కొంత దూరం నడుచుకుంటూ పోవాలా, కొంత దూరం సైకిల్ మీద డిగిడి తొక్కుంటూ పోవాలా, లేకపోతే నడుచుకుంటూ పోవాలా. అక్కడ పోయిన తర్వాత ఒక చిన్న అడవిలో, ఇటువంటి ప్రాంతం, అక్కడ ఏముండదు, సెల్ ఫోన్ టవర్ ఉండదు, ఏముండదు, పోవాలా, వెతుక్కుంటూ పోవాలా అక్కడికి. ఆడ పోయి ప్రార్థన చేయాలా. ఏం చేస్తావు? ఎక్కడ పోతావు? ఎక్కడ పోతాం? నాకేం చెప్పొద్దు, జవాబు మీకు మీరు జవాబు చెప్పుకోండి. ఎక్కడ పోతాం మనం? ఎక్కడ బహుగా ఫలించే వ్యక్తి ఎక్కడ పోవాలా? ఎక్కడ పోవాలా? ఒకే ఒక వ్యక్తి దగ్గరికి, జీసస్ బొమ్మన దగ్గరికి, అక్కడికి పోవాలా మనం. బహుగా ఎప్పుడు ఫలిస్తే ఎందుకు అక్కడికి వెళ్తాం మనం? ఆయన మనలో ఉన్నాడు, నిలిచి ఉన్నాడు, మనం ఆయనలో నిలిచి ఉన్నాం. నేనేం లేను నాయన, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు కదా, నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, నువ్వు చెప్పిందే వింటా. ఇక్కడ పోతే ఈయనకు మాట ఇచ్చినా, డేట్ ఇచ్చినా, దేవుడే ప్రేయర్ చేస్తే టైం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కానీ లాస్ట్ మూమెంట్లో దేవుడు అక్కడొద్దు ఇక్కడ పో అన్నాడు. నువ్వు ఇక్కడ పోలేదనుకో, నీ గురించి ఏమేమో చెడు ప్రచారాలు అన్నీ జరుగుతాయి. నీకు అన్ని అవమానాలు, నిందలు, ఎవరిని ఇచ్చేస్తారు. అయినా కూడా వాటిని కతారు చేయకుండా అక్కడికే పోగలగాలగా. ఎవరు పోతారు? ఎప్పుడైతే యేసు ప్రభు నీలో నిలిచి ఉంటాడో, నువ్వు యేసు ప్రభులో నిలిచి ఉంటే అప్పుడే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. నో, డబ్బు ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది. ఒకనొక సమయం రాబోతుంది, ఎన్ని రోజుల్లో వస్తుందో తెలియదు, తప్పకుండా ఆ రోజు వస్తుంది. మీ కళ్ళతో మీరు చూస్తారు. అది రోడ్డు మీద బంగారం ఉంటుంది, ముద్దల బంగారం ఉంటుంది, విగ్రహాలు, స్టాచ్యూలు చేసుకున్న బంగారం అట్లనే పడి ఉంటుంది. ఎవరు దాన్ని ముట్టేటోడు ఉండడు. అన్ని శవాలు ఉంటాయి. నువ్వు నేను బతుకున్నాం. శవాలని పాతి పెట్టడానికి, దహనం చేయడానికి కూడా జనాలు ఉండరు. కొన్ని రోజులు, నెలలు పడుతుంది, కుళ్ళిపోయి వాసన వస్తుంటుంది. ఆ రోజులు రాబోతున్నాయి. మరి ఇప్పుడు దేవుడు చెప్తున్నా, ఇటు పోతావా? డబ్బుల కోసం చూసి ఇటు పోతావా, లేకపోతే దేవుడి కోసం ఇటు పోతామా? తీర్మానం చేసుకోవాలి. దేవుని సేవ పూల పాన్పు కాదు, కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, నువ్వు తెలియని ప్రాంతానికి వెళ్ళినా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నిన్ను ఆదరించటమే కాదు, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు దేవుడు. మేము ఎన్ని గ్రామాలకు పోయినాం. కొన్ని గ్రామాలకైతే బస్సే ఉండదు, 2 వీలర్లో పోయినాం మేము. 250, 350 కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయినాం మేము. అక్కడ పోయిన పల్లెటూర్లు, అడవి ప్రాంతం లాగా ఉంటుంది, గుట్టలలో. ఇక్కడ మనల్ని ఎవరు గుర్తుపడతారులే అనుకుని అక్కడ పోగానే వాళ్ళు చూసి, హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనేటోళ్ళు. మేము ఆశ్చర్యపోయి, ఎవరు మీరు, ఏంటి అంటే, బ్రదర్ పలాని సంవత్సరం పలాని దగ్గర మీటింగ్ జరిగింది, మా బంధువుల ఇంటికి వచ్చినాం, ఆ రోజు దేవుడు మాతో మాట్లాడిండు, మా జీవితం మారింది బ్రదర్ సాక్ష్యం చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు, రాజుల భోజనం పెడతారు. హల్లెలూయా. ఆశ్చర్యపోతాం. నేను బ్రదర్ నవ్వుకుంటాం, అరే బ్రదర్ ఇక్కడ మనకి ఎవరు బ్రదర్ తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఎవరో ద్వారా మనల్ని పిలిచిర్రు, మనం వచ్చినాము. కానీ అక్కడ పోతే వాళ్ళకి మేము బాగా పరిచయం అయిన వాళ్ళు ఉంటాం, ఎవరో ఉంటారు ఒకరు అక్కడ. దాదాపు ప్రతి గ్రామంలో జరిగింది ఈ సంఘటన. మాకు ప్రతి గ్రామంలో జరిగిన సంఘటన ఇది. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు పిలిస్తే మేము పోలే, వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళినాం మేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం విధేయులం కావాలా. దేవునికి యేసు ప్రభుని కూడా చూడొచ్చు, యేసుక్రీస్తు ప్రభుని కూడా చూడొచ్చు. ఆయన సేవ చేసి జనసమూహం చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అద్భుత కార్యాలు జరిగినాయి, కార్యాలు జరిగినాయి. మళ్ళా అన్నీ వదిలిపెట్టి శిష్యులను తీసుకొని 12 మందిని సమరయ పట్టణానికి పోతాడు. ఒకే ఒక స్త్రీ కోసం, ఒకే ఒక స్త్రీ కోసం పోయింది యేసు ప్రభు. నువ్వు నేను అట్లున్నామా? నువ్వు నేను ఒక సేవకురాలిగా దేవుని మాటకి అన్ని విధాలుగా విధేయులై ఉండేవారిగా ఉన్నామా? చాలా చాలా ప్రాముఖ్యమైనది. నాకు ఒక సేవకుడు తెలుసు,
ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చింది. అయ్యా, నాకు వేరే దేశంలో బైబిల్ కాలేజ్ చేయటానికి అవకాశం దొరికింది. ఈయన ఆశ్చర్యపోయింది. అరే, నీకు అవకాశం దొరికింది? నీకు అసలు చదివే లేదు కదా, నువ్వు చదువుకోలేదు కదా, ఎట్లొచ్చిందంటే, అయ్యా మీ సాక్ష్యమే నా జీవితాన్ని మార్చింది. దేవుని దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన నేను, నాకు ఒకరు స్పాన్సర్ చేసిరు, వాళ్ళకి నా గురించి తెలిసి నన్ను బైబిల్ కాలేజ్ చేయడానికి అవకాశం ఇచ్చిరు. నేను అమెరికా దేశం పోవాలి. మరి అయితే ఇప్పుడు ఏంటి అని అంటే, వెళ్ళి టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవయ్యా నా దగ్గర, మీరు ఏమైనా సాయం చేస్తారేమని వచ్చినా అని అన్నాడు. ఆయన దగ్గర డబ్బులు లేవు. సరే ఉండు అన్నాడు. ఆయన డబ్బులు లేవని ఏం చెప్పలేదు. సరే మంచిది అని ఆయన దగ్గర 2 రోజులు ఉంచుకున్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సడన్గా గుర్తొచ్చింది, 1వ తారీఖు ఆయన దగ్గర కొంతమంది ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తారు, జీతం ఇవ్వాలా, జీతం డబ్బులు ఉన్నాయి, వాళ్ళందరికీ జీతం ఇచ్చే డబ్బులు మాత్రమే ఉన్నాయి, ఆయనే కావు. ఆలోచించిండు ఏం చేద్దామని ఆ పన్నులను పిలిచిండు, మొత్తం వివరించిండు. మరి మీరు కొంచెం ఆగితే మీకు తర్వాత డబ్బులు ఇస్తా, ఈ డబ్బులు ఆయనకి ఇస్తే ఆయన బైబిల్ కాలేజ్ చేసి గొప్ప సేవకుడు అవుతాడు. ఏమంటారు అని అంటే, వాళ్ళన్నారు, అయ్యా మీరు ఏది చేసినా మీరు జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు, మీరు ఏదంటే అదే అయ్యా అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ డబ్బులు ఈయనకి ఇచ్చింది. ఈయన వెళ్ళి బైబిల్ కాలేజ్ చేసిండు, గొప్ప సేవకుడు అయింది. ఈరోజు వీళ్ళకి జీతానికి డబ్బులు లేవు. చూసిండు దేవుడు, 1 వారం రోజులు డబ్బులు ఇవ్వకుండా. వాళ్ళు కూడా ఏమనలేదు, పర్వాలేదు ఏం కాదు, స్తోత్రం దేవాన్ని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. తర్వాత దేవుడు వాళ్ళకి సమకూర్చిండు. సేవకుడు సేవకురాలు ఏ విధంగా ఉండాలా? నీకు అన్నం ఉండదు, ఎట్లుంటావు? నీకు అన్నం ఉండదు, ఎట్లా మరి? సేవకు బొమ్మన్నాడు, పోతావు నువ్వు, అన్నం ఉండదు, షాపులు ఉంటాయి, డబ్బులు లేవు నీ దగ్గర కొనుక్కోవడానికి, ఏం చేస్తావు అప్పుడు? ఎవరి దగ్గరకు పోతావు? హోటల్కి పోయి, అయ్యా నేను యేసు ప్రభు సేవకు నీ బైబిల్ చూపించి నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టని అడుగుతావా? అట్లా ఏం చేస్తావు? ఆ ఊర్లో నీ బంధువులు ఉండొచ్చు, మీ సొంత అక్కనే ఉండొచ్చు, నేను ఎత్తుకొని లాలించి అన్నీ చేసి ఉండొచ్చు, నీకు చెప్పుండొచ్చు, నా తమ్ముడు నీకు ఎప్పుడు ఏం అవసరమో నా దగ్గరకు వచ్చే నేను ఇచ్చేస్తా అని చెప్పుండొచ్చు. అక్క నేను సేవ చేస్తున్నా కదా, డబ్బులు లేవు నాకు ఇస్తావా అని అడుగుతావా? ఏం చేస్తాం? ప్రార్థన చేస్తున్నావు, డబ్బులు రావట్లే, అన్నం కూడా రావట్లే, ఏలియాకి కాకుల ద్వారా దేవుడు రొట్టె పంపించిండు, అది కూడా రావట్లే నీకు, ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తాం? దేవుడు ఎక్కడున్నాడు అని అంటామా? లేదు. ఏం చేస్తాం? మత్తయి సువార్త 4:5 వచనంలో దేవుడు అన్నాడు, మానవుడు కేవలం రొట్టె వలన జీవించాడు, దేవుని వాక్కు ద్వారా జీవిస్తాడు. ప్రభా ఈ వాక్యం చెప్పినావు, నాకు నీ వాక్యంతో నా ఆకలి తీర్చు ప్రభా, నీవే నా ఆకలి. మేము అదే చేసినాం, అది ఆకలి అనేదే తెలీదు. ఆకలి ఇక నేను అన్నం తినలేదని చెప్పి పక్కన నేను ఉపవాసం ఉన్నా అని చెప్పేసి నీరసం అయిపోయి అని ఇట్లా అయిపోయి ఈడ కూర్చొని ఏం చేత కాక మూతి మార్చుకొని అట్లా కూర్చోలే. పొలం దున్నినాం, చెట్లు మొక్కలు నాటడానికి గుంతలు తవ్వినాం, ఎండాకాలం మే నెలలో చెక్కు చెదరలే, నవ్వు చెక్కు చెదరలే. అట్లనే ఉండాలా? నువ్వు దేవుడు సేవకుడు సేవకురాలు, దేవుని కోసం నిలబడాలను దేవుడు సిద్ధంగా ఉన్నాడు, అటువంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చాలా బలహీనురాలుగా ఉన్నావు, కానీ ఇప్పుడు దేవుడు ఆయన బలంతో ఆయన శక్తితో ఆయనే వచ్చి నిలబడుతున్నాడు నీలో, ఆయనే నిలబడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి నీరసము మొత్తం ఆవిరైపోతాయి. దేవుని యొక్క బలం పొందుకుంటావు. నీకు అనిపిస్తుంది అప్పుడు లూసిఫర్ వచ్చినా సింహం వచ్చినా నీ ఉట్టి చేతుట చీల్చి పడేయాలన్నంత ధైర్యం, ఆ బలం శక్తిని చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఎప్పుడు అంటే చూడండి, ఈ ప్రక్రియ ఒక్కొక్క మెట్టు దేవుడు నీకు నాకు తర్ఫీదునిస్తున్నాడు, నన్ను మారుస్తున్నాడు. ఆయన ఎంత శక్తివంతుడు, నీలో ఉండి ఆయన ఎంత శక్తివంతుడుగా ఉంటున్నాడు. ఆయన ఆత్మస్వరూపుడై నీలో నాలో నివసిస్తూ మనల్ని బలవంతులుగా మారుస్తున్నాడు, శారీరకంగా కూడా బలవంతులుగా ఉంచుతున్నాడు.
అది నేర్చుకోవటానికి ప్రారంభం అడుగులు చాలా ముఖ్యమైనవి. నీ ప్రారంభ అడుగులు చాలా ముఖ్యమైనవి అవి. నువ్వు అవకాశం దొరికినప్పుడే నువ్వు దేవునిపై ఆధారపడాలా. నాకు అవకాశం దొరికింది, నేను చెప్పినా కదా నిన్న చెప్పినానా నేను, దేవుడు నన్ను సేవకు పిలిచిండు. మత్తయి సువార్త 6:33 పిలిచిండు. మా నాన్న ఉన్నాడు, డబ్బులు ఇస్తానాడు, వద్దన్నా. తిండి పెడతానాడు, వద్దన్నా. నేను మా అక్క ఉన్నది, మా అక్క దగ్గర ఉంటున్నప్పుడు నేను మా అక్క వద్దు అని చెప్పినా. నేను దేవునిపై ఆధారపడటం మొదలైంది. ఒక బన్ను ఇద్దరం కలిసి తిన్నాం, ఒక టీ 1/2 తాగినాం. ₹75 ఉండేది అప్పుడు. ఇరానీ హోటల్ పోతే ₹1.5 ఉండేది. బయట పోయి తింటే డబ్బులు అయిపోతాయేమో అనేది ఉండేది. నడుచుకుంటా మీటింగ్ పోయేది. అప్పుడు బస్సులు ఎక్కడున్నాయి? బస్సు రూట్లే లేవు. అక్కడ రోడ్డు మీద దిగితే నడుచుకుంటూ వచ్చుడే, పాటలు పాడుకుంటా. సికింద్రాబాద్ మీటింగ్ అయిపోతే 12 అవుతుంది ఇంటికి రావడానికి. సికింద్రాబాద్ బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటా తార్నాక వరకు పాటలు పాడుకుంటూ వచ్చేది. ఎప్పుడు దేవా ఏంది నాయన నీ సేవ చేస్తున్నా, ఇది చేసినా ఎప్పుడు లేదు. హాయిగా పాటలు పాడుకుంటా, పెద్దగా కేకలు వేసుకుంటా, ప్రేయర్ చేసుకుంటూ వచ్చేది. ఎవరైనా మధ్యలో కనబడితే వాళ్ళకి వినపడేటట్టు మాట్లాడేది సువార్త. బస్ ఎక్కి కూర్చున్నాం అనుకో, డేవిడ్ బ్రదర్ మెల్లగా వెళ్తాం, బ్రదర్ ఇది ఏంటిది బ్రదర్ అనాల. ఆయన సువార్త చెప్తుంటాడు. అవునా నిజంగా యేసు ప్రభువా, ఇంకా గట్టిగా చెప్తాం. మెల్ల బస్సులలో కూర్చుంటే మీరు మంచి అవకాశం ఇది. మేము అందుకే బస్సులో ఎక్కువ ప్రయాణం చేసేది, ఆటోలలో ఎక్కువ ప్రయాణం చేసేది. ఎందుకు అనంటే సువార్త చెప్పడానికి. మీరు ఇద్దరున్నారు, ఎట్లయినా సువార్త చెప్పాలి. ఎట్లా చెప్తారు? ఛాన్స్ లేదు నీకు అక్కడ, చెప్పడానికి లేదు. మీరిద్దరు ప్రిపేర్ అయిపోవాలా. ఒకరు అడుగుతారు, మీరు ముందు ప్లాన్ చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, అడగాల. మీరు యేసు ప్రభు గురించి చెప్పడం మొదలు పెట్టాలా. పక్కనున్న వాళ్ళు మెల్లగా ఇట్లింటారు. చూసిర్రా బస్సులో నువ్వు ముందు మాట్లాడుతుంటే వెనక్కున్న వాళ్ళు తల ఇట్లా అంటారు, ఇట్లా మెడ ఇట్లా తిప్పినట్టు, ఇట్లా అన్నట్టు మెల్లగా ఇంటా ఉంటారు. బస్సులో మాట్లాడేది అట్లా సువార్త చెప్పేది. ఎంతమంది అట్లా మాట్లాడితే వచ్చి మాట్లాడేది మాత్రమే. వాళ్ళ కోసం ప్రార్థన చేసినాం మేము. ఎవరు పిలవరు. ప్రతిసారి నిన్ను బొట్టు పెట్టి కార్పెట్ వేసి రండి అయ్యగారు అమ్మగారు రండి మీరు వచ్చి వాక్యం చెప్పండి, అంత సీన్ లేదు. ఇప్పుడున్న రోజుల్లో అవన్నీ పోయినాయి. నువ్వు అవకాశం చూడాలా, నువ్వు అవకాశం తీసుకోవాలా. నువ్వు అవకాశం తీసుకొని సువార్త చెప్పగలగాలంటే నీ దృష్టి నా దృష్టి దేవుని మీద ఉండాలా. మనం ఆయనలో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు అందరు సన్మానించాలా, షాల్వ కప్పాలా, ఇవన్నీ ఉండవు. నేను ఆహ్వానిస్తేనే వెళ్ళి చెప్తా, నన్ను అడిగిన వాళ్ళకే చెప్తా. అవన్నీ చేతగానోళ్ళు చేసేయంట. నన్ను పిలిస్తేనే చెప్తా, నేను సువార్త లేదా చెప్పను అంటే నేనేమంటా అంటే ఆయనకి చేత కదా, అందుకే ఆ మాట అంటున్నాడు. నాకు అర్థమైంది అది. నాకు ఆపర్చునిటీ దొరికితే వదిలిపెట్టాను నేను. నాకు ఇట్లా పుల్పిట్ మీద చెప్పడం అంటే ఇష్టం ఉండదు. రోడ్డు మీద ఒక్కొక్కరికి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. అట్లని పుల్పిట్ మీద ఛాన్స్ వస్తే వదిలిపెట్టాను నేను. ఎందుకు అంటే నిలబడి అడుగుతా, ప్రార్థన చేస్తా, సిద్ధపడొస్తా. ప్రభా నువ్వు నాకేం చెప్పితే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తుండని చెప్పి వచ్చేస్తా. అవమానమైన మహిమైన మీకు లేని బాధ నాకెందుకు దేవా. వాళ్ళు చూస్తారు, పూసుకొని ఇట్లా దుడుచుకొని వెళ్ళిపోతా నేను. ఎట్లా నీ ముఖం నల్లదే, పెద్ద తెల్లగా మళ్ళీ ఊసేదో అయిపోయినట్టే ఏం లేదు నాకు. చిన్నప్పటి నుంచి ఉన్న ముఖమే ఇది. నువ్వు ఇచ్చిందే, నువ్వు దీన్ని ఇష్టపడుతున్నావు, నాకేంది నాయన. హల్లెలూయా. నీకు మొదట దేవునితో అటువంటి సంబంధం ఉండాల. నీకు దేవునితో అటువంటి సంబంధం, స్వాతంత్రం ఉండాలి దేవునితో. దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు, కానీ మనం ఆ స్వాతంత్రంలో ఉండాలి. నేను దేవునితో అదే మాట్లాడతాను. దేవునితో నేను అట్లనే మాట్లాడతాను. నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను. నేను దేవుని దగ్గర ఏది దాచిపెట్టాను. నేను నా జీవితంలో ఏది జరుగుతున్నది ప్రతిదీ చెప్తాను నేను ఆయనకి తెలియదని కాదు, నా వైపు నుంచి నేను చెప్తా. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఆయనకు చెప్తా. నేను ఒక సేవకుడు దేవుని దగ్గర ఒక మంచి ప్రాణ స్నేహితుడిగా ఉండాలా. అప్పుడే చెప్పగలుగుతాం. అప్పుడే ఆయన హృదయాన్ని తెలుసుకోగలుగుతాం. మనం ఎప్పుడు బహుగా ఫలిస్తాము అనంటే ఆయన మనయందు మనం ఆయనందు నిలిచి ఉన్నప్పుడు అని అంటున్నాడు. నిలిచి ఉండటము అంటే ఏంటిది అనంటే
ఆయన హృదయ స్పందన వినాల మనం. ఈడ డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాడు? చేయబడుతుంటాడు. నరం కొట్టుకుంటుంటా కదా. ఏంటిది అది? గుండె చప్పు. తెలుసా కదా? ఇది పట్టుకొని చెప్పేస్తాడు, నీకేం జ్వరం ఉన్నదా, టైఫాయిడ్ జ్వరమా, మలేరియా జ్వరమా, ఏం లేదు భయపడుతున్నావు అన్నాడు. ఇక్కడ పట్టుకుంటే తెలిసిపోతావా? నువ్వు పట్టుకుంటే నువ్వు తెలుసాడు, ఎందుకు నీకు పట్టుకుంటే. ఆయన డాక్టర్కి తెలుస్తుంది అది, కానీ మనకు తెలియదు. అట్లనే మనం దేవునిలో నిలిచి ఉండి, దేవుడు మన యందు నిలిచి ఉన్నప్పుడు దేవుని స్పందన, ఆ గుండె చప్పుడు, దేవుడికి ఏం కోరుకుంటున్నాడు అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోవాలి అని అంటే నువ్వు లోపల ఉండాల్సిందే, నిశ్చయంగా రావాల్సిందే. ఈ కార్యం ఒక పక్క జరుగుతూ ఉండగా నీ చుట్టూ మన ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఉన్నావు. నీకు అన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఆ ప్రతికూల పరిస్థితి, దేవుడా ఏడ ప్రార్థన చేయమంటావయ్యా, నా భార్యకి ఎప్పుడు కచకచకచ అంటది, నా భర్త ఎప్పుడు చూసినా తిండి పోదు, తిండి అన్నం ఉండు, అదొండు ఇదొండు అని అంటాడు. ఏముంది, పిల్లలు వాడు ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడయ్యా, వాడు ఎక్కడ పోయినో తెలియదు, వాని గురించి ఆలోచించుకోవడమే సరిపోతుంది. ఇంకా పిల్లలు ఏమంటారు, ఏడయ్యా మా అమ్మ మా ఇద్దరు సేవ 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 అంటారు, ఒక్కరోజు కూడా మాతో కూర్చొని మాట్లాడింది లేదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి, ఒక సేవకుడు సేవకురాలిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ దేవునితో సహవాసం, నీకు ఇవ్వబడిన బాధ్యతని, రెండిటిలో నువ్వు ఎవరు వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదు. రెండు సమానంగా ఉండాలా. ఒక ఆయన చెప్పిండాడు, ఒక గొప్ప సేవకుడు, రైలు పోవాలంటే 2 పట్టాలు ఒకే రకంగా ఉండాలి. 2 పట్టాల మీద గిర్రబోతేనే రైలు పోతుంది, అవునా? ఒక పట్ట ఇటు ఒక పట్ట ఇటు పోతే రైలు పోతుందా? పోదు. అట్లనే భార్య భర్తలు కూడా ఆ విధంగానే ఉండాలా. నేనేమంటా అంటే, నీ ఇహలోక జీవిత బాధ్యతలు, దేవుడు నీకు ఒసగినటువంటి బాధ్యత, 2 సమాంతరంగా పోవాలా. అప్పుడే నిన్ను దేవునిలో నిలిచి ఉండగలుగుతాం మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మన ప్రాణ, ఆత్మ, దేహం ఈ 3 పరిశుద్ధాత్మలో ఐక్యం కావాలా. శరీరం ఎదురు తిరుగుతూ ఉంటుంది. శరీరానికి దేవుడు చేస్తున్న కార్యము అస్సలు ఇష్టం ఉండదు. ప్రతిదీ సాకు చెప్తూనే ఉంటాం. ఆది కాండం నుంచి చూస్తున్నాం. ఆదామేమో అవ్వ మీద దోషేసిండు, అవ్వేమో సర్పం మీద దోషేసిండు. ఇప్పుడు కూడా మనం అదే చేస్తూ ఉంటాం. పిల్లల్ని అడిగినారు అనుకో, ఏంద్రా అంటే, ఎక్కడ మా అమ్మ మా అయ్య నన్ను పట్టించుకోరంటారు. అలా అమ్మ అయ్యనంటే, ఎక్కడ మాకు దేవుని సేవ అని దేవుని మీద నూకేస్తారు. వాడు చెప్తే వినడు. వానికి డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తున్నాం. ఇంకేం కావాలా? భర్త భార్య మీద, భార్య భర్త మీద, ఇవే ఉన్నాయి. సేవకుడు ఇంకొకరి మీద, ఇవన్నీ ఉన్నాయి. కాదు, నీకు ఇవ్వబడిన బాధ్యత, నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వు నెరవేర్చాలా. మనం ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేం. ఇప్పుడు ఇక్కడ రూల్స్ కొని పెడతాం. ఇక్కడ రూల్స్ కొని పెట్టినప్పుడు నేను అందరినీ సంతోషపరచలేను. అది కఠినంగా ఉండొచ్చు, ఒకరికి అది ఇష్టం ఉండకపోవచ్చు. నేను దానికి ఏం చేయలేను. ఐ హ్యావ్ టు బి, దట్స్ ఆల్. అందులో నేను ఉండాల్సిందే. మీరు అనుకోవచ్చు, అబ్బా ఇంత ప్రేమ అన్నాడు, నీ దగ్గర ప్రేమ ఎక్కడుందిరా అనుకోవచ్చు. నీ అండర్స్టాండింగ్లో ప్రేమ వేరు, కానీ ఒకటి క్రమం జరగాలి అంటే అది వేరు ఉంటుంది. ఒక సేవకుడు సేవకురాలుగా దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు వివేచించగలగాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాల. యేసు ప్రభుతో సహవాసం చేయడానికి ముందు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభుని గురించి బయలుపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే, నేను చెప్పిన మాట కాదు. ఈ మాట చెప్పి మనం బ్రేక్ పోదాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చదువుదాం.
14:26 కూడా చదువుదాం. 15:26, 14:26 చదవండి. తండ్రి యొద్ద నుండి ఆదరణకర్త చూడండి, సత్యస్వరూపైన ఆత్మ ఆదరణకర్త తండ్రి యొద్ద నుంచి నీ పంపబోయే ఆయన వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడని యేసు ప్రభు చెప్తున్నారు. 14:26 ఏం చెప్తున్నాడో చూడండి. ఆదరణకర్త అనగా సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నిటినీ మీకు జ్ఞాపకము చేయని. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటివి? యేసు ప్రభు చెప్పిన మాటల్ని. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యస్వరూపైన ఆత్మ అనగా ఆదరణకర్త తండ్రి యొద్ద నుంచి వచ్చు ఆత్మ ఆయన ఏం చేస్తాడు? నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడని. ఎప్పుడు ఇస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపైన ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ క్రీస్తుని గురించి సాక్ష్యం నీకు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? నాకు ఎప్పుడు ఇస్తారు ఆయన సాక్ష్యం? క్రీస్తుని నాకు సాక్షిగా ఎట్లా చూపిస్తారు? ఆదరణకర్త దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు నాకు క్రీస్తు ఆమె